కంపెనీలో ఇద్దరి మధ్యన ఏదైనా ట్రాన్స్ఫర్, 2 అకౌంట్స్ మధ్యన ఏదైనా ట్రాన్స్ఫర్ జరిగినా కూడా మనం ఇందులో కంపల్సరీగా ఎంటర్ చేయాలి. సో దిస్ ఈస్ కాంట్రా అండి. అండ్ కమింగ్ టు దట్ నెక్స్ట్ ఏంటంటే పేమెంట్స్ అండి. దీనికి ఈ కీ వచ్చేటప్పటికి F5 ఇస్ ద కీ ఫర్ పేమెంట్స్ అండి. ఎనీ పేమెంట్స్ మనం కంపెనీలో ఏ పేమెంట్ చేసినా కూడా మనం ఇందులో మెన్షన్ చేయాలి. దిస్ ఈస్ పేమెంట్స్ వోచర్ అండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు రిసిప్ట్స్ అండి. రిసిప్ట్స్ వచ్చేటప్పటికి F6 ద కీ ఏదైతే మనం యూస్ చేస్తామో రిసిప్ట్స్ ఓపెన్ చేయడానికి, దట్ ఈస్ F6 అండి. మన రిసిప్ట్స్ అంటే లైక్ సేల్స్, రెంట్, ఇంట్రెస్ట్, ఈ కంపెనీ ఏదైతే ఎర్న్ చేసుకుంటుందో అవన్నీ కూడా ఈ రిసిప్ట్స్ లోకి వస్తాయి. అంతేకాకుండా డెటార్స్ నుంచి మనకి ఏదైనా సమ్ రిసీవ్ అయినా కూడా మనం ఈ రిసిప్ట్స్ లో ఎంటర్ చేస్తాము. అండ్ నెక్స్ట్ కమింగ్ టు జర్నల్ అండి. ఇది షార్ట్ కట్ కి వచ్చేటప్పటికి దీనికి ఇది F7 అండి. సో దిస్ హెల్ప్స్ ఇన్ రికార్డింగ్ ఆల్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ డ్యూ ఎంట్రీస్ అండి, సచ్ యాజ్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ఎక్యూర్డ్ ఇన్కమ్, ఇలాంటివన్నీ కూడా ఇందులో ఎంటర్ చేస్తాము. అండ్ ఏదైనా అసెట్స్ పర్చేజ్ చేసినా కూడా మనం ఇందులో మెన్షన్ చేస్తామండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సేల్స్ అండి. సేల్స్ వచ్చేటప్పటికి దీని కీ వచ్చేటప్పటికి F8. సో కంపెనీ ఏది సేల్స్ ట్రాన్సాక్షన్ చేసినా కూడా వీ షుడ్ ఎంటర్ ఇన్ దిస్ సేల్స్ అండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు పర్చేజెస్. సో పర్చేజెస్కి వచ్చేటప్పటికి ద కీ విచ్ యూస్ ఫర్ పర్చేస్ ఈజ్ F9 అండి. F9 కి యూస్ చేసి ఈ పర్చేస్ అనేది ఎంటర్ చేయాలి. కంపెనీ ఏదైనా పర్చేస్ చేసినా, పర్చేస్ ట్రాన్సాక్షన్ ఏది చేసినా కూడా ఇన్వెంటరీ, లైక్ ఇన్వెంటరీ, ఈ రికార్డ్స్ అన్ని కూడా ఈ పర్చేస్ దాంట్లో మెన్షన్ చేస్తాను. సో థ్యాంక్ యూ అండి. నేను చెప్పాలనుకున్న టాపిక్ ఇదే వాళ్ళకి. సో యా, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కర్నూలు నుంచి పి వీరేష్ అన్మ్యూట్ అవుతున్నారు గారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. హలో వినిపిస్తుంది సార్, వినిపిస్తుందా సార్? గుడ్ మార్నింగ్ సార్. వినిపిస్తుంది సార్, మై నేమ్ ఇస్ వీరేష్ సార్. ఐఎమ్ ఫ్రమ్ కర్నూలు డిస్ట్రిక్ట్. ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే స్టాక్ మార్కెటింగ్ అండ్ షేర్ గురించి చెప్దాం అనుకున్నాను. హలో, కంటిన్యూ. ఓకే సార్. స్టాక్ అంటే పార్షియల్ ఓనర్షిప్ ఆఫ్ ది కంపెనీ సార్. అంటే మనం ఏదైనా కంపెనీలో షేర్ కొన్నామంటే ఆ కంపెనీలో ఆస్తులలోను అలాగే వాటి భవిష్యత్తులో రాబోయే లాభ నష్టాల్లోనూ మనకు కొంత వాటా ఉన్నట్టు అర్థం సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఏబిసిడి అనే షుగర్ కంపెనీలో, అంటే ఏబిసిడి ఒక హలో ఏబిసిడి షుగర్ కంపెనీ ఉందని అనుకుందాం సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కంపెనీలో తన షుగర్ ఎక్స్పోర్ట్ను పెంచే మార్కెట్లో తన వాటాల్ని పెంచుకోవాలనుకుంటుంది సార్. షుగర్ ప్రొడక్షన్ పెరగాలంటే ఆ కంపెనీ వేరే చోటు కొత్త ప్లాంట్ని అయినా పెట్టాలి, లేదంటే ప్లాంట్ని పొడిగించాలి సార్. అలాగే అలా చేయాలంటే ఆ కంపెనీ యొక్క కొన్ని కోట్లు అవసరం వస్తుంది సార్. అంటే ప్లాంట్ పెట్టాలంటే, లేదంటే ప్లాంట్ని పొడిగించాలంటే కొన్ని కోట్లు అవసరం వస్తుంది సార్. ఇంత డబ్బు సంపాదించడానికి 2 మార్గాలు ఉంటాయి సార్. ఒకటి ఏంటంటే బ్యాంకు నుండి లోన్ తీసుకోవడం. కానీ బ్యాంకు నుండి లోన్ తీసుకోవాలంటే కొన్ని కోట్లకు చెల్లించాల్సిన వడ్డీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సార్. అలాగే రెండో మార్గం వచ్చేసి షేర్ మార్కెట్లో ఎంట్రీ అవ్వడం. అంటే పబ్లిక్కి షేర్ని అమ్మడం అన్నమాట. ఇక్కడ బ్యాంకు వడ్డీలు ఉండవు, ఎటువంటి బ్యాంకు వడ్డీలు ఉండవు. అలాగే కంపెనీలో ఎలాంటి వడ్డీలు ఉండవు దీంట్లో మెయిన్గా. అలాగే చాలా కంపెనీలు కూడా స్టాక్ మార్కెట్కి ప్రాధాన్యత ఇస్తాయి సార్, అంటే ప్రిఫరెన్స్ చేస్తాయన్నమాట. తర్వాత తన కంపెనీ షేర్ వాల్యూని ఎంత ఉండాలో ఆ కంపెనీ నిర్ణయిస్తుంది అన్నమాట. ఆ కంపెనీ షేర్ వాల్యూని ఎలా నిర్ణయిస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఏబిసిడి కంపెనీ తన విస్తరణ కోసం 1 కోటి రూపాయలు అవసరం అయిందనుకుంటే ఆ కంపెనీ ఆ 1 కోటి రూపాయలని 1,00,000 షేర్లుగా డివైడ్ చేస్తుంది సార్. ఆ 1,00,000 షేర్ డివైడ్ చేసిన దాంట్లో
1,00,000 షేర్గా డివైడ్ చేసినప్పుడు ఒక్కొక్క షేర్ వాల్యూ 100 రూపాయలు ఉంటుంది. అప్పుడు ఒక వ్యక్తి సార్ ఫర్ ఎగ్జాంపుల్ అలాగే ఎగ్జాంపుల్ చెప్తాను సార్. అప్పుడు ఒక వ్యక్తి తన దగ్గర 100 రూపాయలు ఉంది, 10,000 రూపాయలు ఉంది అనుకుందాం సార్. అతనికి 10,000 రూపాయలు పెట్టి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాడు. అప్పుడు అతని ఏబిసిడి అనే కంపెనీ యొక్క పూర్తి వివరాలను తెలుసుకొని అది లాభం ఇస్తుందనేసి తెలిసినట్లయితేనే దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధమవుతాడు. అప్పుడు తన దగ్గర ఉన్న 10,000 రూపాయలతో 100 షేర్లను కొంటాడు సార్. అప్పుడు అతనికి ఆ కంపెనీలో ఆస్తుల్లోనూ మరియు ఫ్యూచర్ రాబోయే లాభ నష్టాల్లో కొంత వాటు ఉందని అర్థం. ఇది షేర్ సార్, అంటే షేర్లు కొన్నట్లు సార్. అలాగే అతను ఇన్వెస్ట్ చేసినట్టుగానే చాలా మంది ఇన్వెస్ట్ చేస్తారు. అప్పుడు ఆ కంపెనీ ఇప్పుడు షేర్లు కొన్న షేర్లన్నీ అంటే అమ్మిన షేర్లన్నీ అప్పుడు ఆ కంపెనీ యొక్క డబ్బును సక్రమంగా ఖర్చు పెట్టి లాభాలు గడిస్తే పెట్టుబడులు పెట్టిన 1 కోటి రూపాయలు 2 కోట్లుగా మారుతుంది. అప్పుడు అలాగే 100 రూపాయలు ఉన్న షేర్ వాల్యూ 200 రూపాయలు అవుతుంది. అలాగే షేర్ మార్కెట్లో ఎక్కువ రిస్క్ కూడా ఉంటుంది సార్, అలాగే ఎక్కువ లాభాలు కూడా ఉంటాయి సార్. ఈ పాయింట్ చెబుదాం అనుకున్నా సార్. ఓకే అమ్మా, కంప్లీటెడ్ సార్ అంటే యాక్చువల్ అంటే కన్క్లూజన్ వచ్చేసి షేర్ మార్కెట్లో రిస్క్ ఉంటుంది, అలాగే ఎక్కువ లాభాలు కూడా ఉంటాయి సార్. రిస్క్తో కూడిన లాభాలు కూడా ఉంటాయి సార్. ఓకే, ఇంకా చెప్పాల్సిన కంప్లీట్. అవును, కంప్లీట్ సార్. ఓకే, టాపిక్ నువ్వు షేర్ మార్కెటింగ్ గురించి చెప్పావు. అవును సార్. షేర్ మార్కెట్ చెప్పండి సార్. టాపిక్ నేమ్ ఏంటమ్మా? సార్ షేర్ సార్. షేర్. అవును సార్. మన టాపిక్స్ లో ఉందా సార్? అది మన టాలీ సిలబస్ లో ఉందా? అంటే షేర్స్ కూడా అకౌంట్స్ లో భాగంగా సార్. అలాగే అదే రైట్, నానే ఉంది, కరెంట్లేదు. సో మన సబ్జెక్ట్ లో ఒక టాపిక్ నుంచి డెమో ఇవ్వాలి కదా. యాక్చువల్లీ షేర్స్ మీద ఇది మీద అనుకున్నా సార్ నేను. గుడ్, నేను కరెంట్లేదు, మంచి. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. మంచిగా అంటే లేదంటే నెక్స్ట్ టైం ఒకటి కొంచెం సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి చెప్పమంటారా సార్, ఏదో టాలీలో? ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి కుమార్, అన్మ్యూట్ చేస్తున్నాను. Good morning, sir. Good morning to all. My name is Kumar, sir. Karnool district. So, నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఇంట్రొడక్షన్ ఆఫ్ టాలీ, సార్. హలో సార్. సార్, మై వాయిస్ ఆడిబుల్ సార్? ఆడియబుల్ అమ్మా, కంటిన్యూ. హలో. కంటిన్యూ. ఓకే సార్. ఓకే సార్. టాలీ సాఫ్ట్వేర్ అనేది ఒక స్టాండర్డ్ ప్యాకేజ్ అనమాట. సో టాలీ స్టాండర్డ్ ప్యాకేజ్ అంటే ఏంటంటే యూనివర్సల్ ప్యాకేజ్. ప్రపంచంలో దీన్ని ఎక్కడైనా యూజ్ చేస్తారనమాట టాలీ అనేది సాఫ్ట్వేర్ని. సో కాలేజెస్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, బిజినెస్ పర్పస్ కానీ ఇలా యూజ్ చేస్తూ ఉంటారు. ప్రాక్టికల్గా ఇక్కడ వాడే అనే రూల్స్ ఏమీ లేవన్నమాట. ఇక్కడే వాడాలి మనం అంటే చెప్పా కదా ఇందాక, ఫ్యాక్టరీస్ కానీ, ఇన్స్టిట్యూట్స్ కానీ, కాలేజెస్, ట్రైనింగ్స్ ఇట్లా ఇక్కడే వాడాలని పర్టికులర్గా ఏమి రూల్ ఉండదు. సో ఎక్కడైనా వాడవచ్చు దీన్ని. సో టాలీ సాఫ్ట్వేర్ యొక్క సొల్యూషన్స్ బిజినెస్ని స్టార్ట్ చేసినది 1986లో బెంగళూరులో ఉన్నటువంటి థియోట్రిక్ ప్రైవేట్ లిమిటెడ్ వారు దీన్ని స్టార్ట్ చేశారు. ఫౌండర్ వచ్చేసి ఎస్ఎస్ గోయంకా. టాలీ సాఫ్ట్వేర్ అనేది ఒక 100 కంట్రీస్లో యూజ్ చేస్తున్నారు. యునైటెడ్ కింగ్డమ్ కానీ, బంగ్లాదేశ్, ఇండియా, మిడిల్ ఈస్ట్లో ఇలా కొన్ని 100 కంట్రీస్లో ఈ టాలీని యూజ్ చేస్తున్నారు. టాలీ సాఫ్ట్వేర్ ఈజీగా ఇన్స్టాల్ అవుతుంది అనమాట. అలాగే దీన్ని నేర్చుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఒక బీకామ్ స్టూడెంట్స్ అయితే, హలో సార్. సార్, మై వాయిస్ ఓకే ఓకే సార్. బీకామ్ వాళ్ళు అయితే ఈజీగా అర్థమవుతుంది. అదే వాళ్ళు మాన్యువల్గా బుక్ ఆపరేటింగ్ అంటే బుక్స్లో రాయడం కానీ వాళ్ళకు ఈజీగా ఉంటుంది.
మిగతా వాళ్ళకి వచ్చేసి సపోజ్ ఆ గ్రూప్ కాకుండా అదర్ బ్యాక్గ్రౌండ్ గ్రూప్ ఉంటారు కదా, వాళ్ళకు కొద్దిగా మాన్యువల్గా అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళకి వచ్చేసి ఈ టాలీ సాఫ్ట్వేర్ అనేది కంప్యూటర్లో యూజ్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో బిజినెస్ పర్పస్ కానీ ఎవరైనా యూజ్ చేసినప్పుడు ఈ టాలీని, సో ప్రతి ఒక్కరికి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది బిజినెస్లో. సో ప్రతి ఒక్కటి మెయింటైన్ చేయాలంటే బుక్స్ మెయింటైన్ చేస్తుంటారు కదా, సో ఈ బుక్స్ మెయింటైన్ చేస్తే పర్టికులర్గా బీకామ్ వాళ్ళే అని ఉంటుంది అనమాట, వాళ్ళైతే చేయగలరు. సో ఇదే కంప్యూటర్ పరంగా అయితే ఎనీ గ్రూప్ వాళ్ళు జస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే వాళ్ళు త్వరగా నేర్చుకోవడం కానీ ఏదైనా ఈజీగా ఉంటుంది కాబట్టి కంప్యూటర్లో ఈజీగా నేర్చుకోగలరు. అలాగే జనరల్ అకౌంట్స్ ఓకే, టాలీ వర్షన్స్ ఉన్నాయి. టాలీ వర్షన్స్లో వచ్చేసి ఫస్ట్ వర్షన్ వచ్చేసి 4.5 అనే వర్షన్స్ 1986లో ఇది ఎంఎస్ డాస్లో ఆపరేట్ చేసేవారు అనమాట. ఎంఎస్ డాస్ అంటే ఎంఎస్ మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది సింగిల్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. అంటే మల్టీపర్పస్ ఏమి ఉండదు, జస్ట్ దీంట్లో మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో అది మాత్రమే చేయగలం, వేరే వర్క్ చేయడానికి కుదరదు. సో దీంట్లో చాలా వర్షన్స్ వచ్చాయి. దీని తర్వాత 5.0 అని, 5.4 అని, 6.3 అని, అలాగే 7.2, 8.1, 9.0 ఇలా డిఫరెంట్ వచ్చాయి. ఇప్పుడు ఫైనల్గా టాలీ ఈఆర్పి 9 అనేది వచ్చిందనమాట. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అనమాట. ఈ టాలీ ఫ్యూచర్స్ పరంగా చూసుకుంటే 4 ఉన్నాయండి. సింపుల్ అండ్ ఫ్లెక్సిబుల్. ఈ సాఫ్ట్వేర్ చాలా సింపుల్గా ఉంటుంది, నేర్చుకోవడం ఎంట్రీ చేయడం చాలా తేలిక. కీబోర్డ్ ఆపరేషన్స్, అలాగే వచ్చేసి కోడ్లెస్ అకౌంట్, దీనిలో కాన్సెప్ట్ అనేది చేసుకోవడంలో డేటా అనేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అనేది ఉంటుందన్నమాట. కంప్లీట్ బిజినెస్ సొల్యూషన్స్. ఈ సాఫ్ట్వేర్లో బిజినెస్కి సంబంధించిన సొల్యూషన్స్ అకౌంట్ పరంగా చూసుకుంటే ఇంటర్నల్ సేల్స్, ఫైనాన్షియల్ పర్చేస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇలాంటి చాలా రికార్డ్ చేసుకోవచ్చు. అంటే అకౌంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే చాలా ఎఫెక్ట్గా ప్రైమరీ తీసుకోవచ్చు. మల్టీ ప్లాట్ఫామ్ సపోర్ట్ అనమాట. అంటే దీంట్లో ఇప్పుడు వచ్చిన జనరేషన్లో 1986లో సింగిల్ ఆపరేటింగ్ సిస్టమే కదా, ఇప్పుడు వచ్చేసి మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం చేస్తున్న వర్క్ కాదని అందులో వేరే వర్క్ కూడా చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది. ఇంతకుముందు అలా కాదు. సో ఈరోజు నేను చెప్పగల టాపిక్ వచ్చేసి జస్ట్ ఇంట్రడక్షన్. సార్ టాపిక్ కంప్లీట్ అయింది సార్. ఓకే అండి. నెక్స్ట్ ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఎవరైతే డెమో సెక్షన్ ఎవరైతే పెండింగ్ ఉన్నారో వాళ్ళు త్వరగా రెస్పాండ్ అవ్వండి. డెమో సెక్షన్ పెండింగ్ ఉన్న వాళ్ళ పర్సన్స్ త్వరగా రెస్పాండ్ అవ్వండి. సమ్ డిస్ట్రిక్ట్స్ నుంచి డెమో ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, పెండింగ్ మెంబర్స్ ఉన్నారు. డెమో ఇవ్వాల్సిన వాళ్ళు త్వరగా రెస్పాండ్ అవ్వండి. ఇదైతే లాస్ట్ లిస్ట్ అవుట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. నేను ఆల్రెడీ సమ్ డిస్ట్రిక్ట్స్కి చెప్పాను, ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. పెండింగ్ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు అనేది కూడా సమ్ డిస్ట్రిక్ట్స్ డిస్ట్రిక్ట్ ఏరియా ఇన్ఛార్జెస్కి అండ్ అలాగే వాళ్ళ డిస్ట్రిక్ట్ యూడీస్ కూడా ఇచ్చాను. యూడీస్కి ఈఓస్కి చెప్పాను.
సో డిస్ట్రిక్ట్ లో ఇంకెవరైతే డెమో పెండింగ్ ఉన్నారో వాళ్ళందరూ త్వరగా కంప్లీట్ చేసుకుంటే బెటర్. డిస్ట్రిక్ట్ ఫైనలైజ్ అయిపోతుంది. త్వరగా ఇంకెవరు ఉన్నారా రెస్పాండ్? ఓకే రైట్. సో ఇంకా ఎవరు లేరు కాబట్టి క్లోజ్ చేస్తాను ఎక్స్ప్లెనేషన్. సో క్లాస్ అయ్యేలోపు ఎవరన్నా అన్నట్టయితే ఇంకా చేయొచ్చు. అన్నిటి ఆప్షన్ వచ్చిస్తాను. సో ఓకే, మనం టుడే వారి క్లాస్ చూద్దాం. సో స్క్రీన్ అందరికి షేర్ అవుతుందా? స్క్రీన్ అండ్ వాయిస్ అందరికి షేర్ అవుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే, నిన్న మనకి
టూ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం. టూ క్వశ్చన్స్ ఏదైతే ఉందో మనకి కనబడుతున్న ప్రెసెంట్ డెస్క్ లో క్వశ్చన్ ఏదైతే ఉందో దీనికి ప్రీవియస్ క్వశ్చన్ కూడా ఒకటి ఉంది. మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, డిస్కస్ కూడా చేసుకున్నాను. సమ్ క్వశ్చన్స్ కూడా నేను అడిగాను ఆ క్వశ్చన్ నుంచి. సో అది అందరికీ క్లియర్. లాస్ట్ దానికి ఆన్సర్ కూడా చెప్పాను. సో అందరికీ క్లియర్ అయిందా? ఇంకా డౌట్స్ ఉన్నాయి? ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగచ్చు. ఆ క్వశ్చన్ మీద డిస్కస్ చేసుకున్నాం త్వరగా. క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ బ్యాడ్ డెబ్ట్స్ ఎంట్రీ కెన్ బి పాస్డ్ త్రూ ద జర్నల్ వచ్చారు ఇన్ టాలీ ERP9 అంటున్నాడు. సో జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఇచ్చాడు. సో దీనికి ఆన్సర్ ఏమని పెడతారు? బ్యాడ్ డెబ్ట్స్ ఉండే కదా, సో ఇవి అంటే బ్యాడ్ డెబ్ట్స్ మీన్స్ రాని బాకీలు. రాని బాకీలు జర్నల్ వచ్చేలో ఎంటర్ చేయొచ్చు. టాలీ ERP9 జర్నల్ వచ్చేలో బ్యాడ్ డెబ్ట్స్ అంటే రాని బాకీలకు సంబంధించినటువంటి ఎంట్రీ ట్రాన్సాక్షన్ జర్నల్ ఎంట్రీలో రాయొచ్చు అని అంటున్నారు. ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఎస్, అది ట్రూ అవుతుంది. సో ఎందుకు అంటే అది జర్నల్ వచ్చాడు రాని బాకీలు, బ్యాడ్ డెబ్ట్స్ అంటే రాని బాకీలు కాబట్టి అక్కడ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కూడా జర్నల్ వచ్చేలో రాయొచ్చు, రాసుకునే అవకాశం కూడా ఉంది. అది ట్రూ అని అవుతుంది. వాడు అక్కడ రాయొచ్చు అని అన్నాడు, రాయొచ్చు అన్నాడు కాబట్టి అది ట్రూ అవుతుంది. లేదు అక్కడ కెనాట్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఫాల్స్ పెట్టాలి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న లెటర్తో మారుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక యాజ్ ఆన్ 20th May 2018, Mr. Akash made a cash sales for 15,000 to Mr. Guru. In the scenario, it's not mandatory that Mr. Guru has to pay the sales amount at the time of sales. Just true or false ఇచ్చాడు. ఏమవుతుంది? దీనికి ఏమని రాస్తారు? మీకు అనిపించింది పెట్టండి. మీకు అనిపించింది పెట్టండి. క్వశ్చన్ అందరికీ డిస్ప్లే కనబడుతుంది కదా. అది మీకు అంటే వాడు చెప్పినటువంటి ఏదైతే పాయింట్ ఉందో అది ట్రూనా ఫాల్స్ అనేది నన్ను చెప్పాల్సి ఉంటుంది. సో వాడు చెప్పాడు ఇట్లా ఇదిగో ఇలా యాజ్ 20th May ఇదిగో ఇలా ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, ఆ టైమింగ్ లో ఇలా ఉంది. సో అది ట్రూనా ఫాల్స్ అని అడుగుతున్నాను. ఈస్ట్ గోదావరి నుంచి సురేష్ ఫాల్స్, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి భాష, అలాగే విశాఖపట్నం నుంచి, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి ట్రూ. ఓకే, మిగిలిన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి కూడా ట్రూ, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి ఫాల్స్. ఓకే, కడప డిస్ట్రిక్ట్ నుంచి నరసింహులు. సో బికాస్ ద క్రెడిట్ టైమ్ ఆఫ్టర్ సమ్ పీరియడ్ హ్యాపన్. సో ఇక్కడ చూస్తే సరే ఇదే పాయింట్ని ఇంకోలా చదువుతాను.
ఇంకోలా కాదు, వన్నాలానే చదువుతానులే. ఇక్కడ యాజ్ ఆన్ 20th May 2018 అంటే 2018 సంవత్సరం మే 20వ తారీఖున ఒక ట్రాన్సాక్షన్ జరిగింది అంటున్నాడు. ఏమంటున్నాడు? మిస్టర్ ఆకాష్ అనే పర్సన్ మేడ్ ఏ క్యాష్ సేల్స్ ఫర్ 50,000 to Mr. Guru. Okay, so in the scenario it's not mandatory that Mr. Guru has to pay the sales amount at the time of sales. అది ట్రూ వస్తుందా? ఇప్పుడు కూడా ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా? ఇక్కడ మెయిన్ పాయింట్ తెలుస్తుంది కదా ఏంటి? అక్కడ మేడ్ ఏ క్యాష్ సేల్స్ అన్నాడు. క్యాష్ సేల్స్ అవుతుంది. ట్రూ ఎందుకు అవుతుంది? ట్రూ అవటానికి అవకాశం లేదు కదా ఇక్కడ. అదే మిస్టర్ ఆకాష్ మేడ్ ఏ క్రెడిట్ సేల్స్ అంటే అప్పుడు క్యాష్. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు? ఇంకా సినారియోలో నాట్ మ్యాండేటరీ అంటున్నాడు. అంటే నాట్ మ్యాండేటరీ అంటే మిస్టర్ గురుకి పే చేయాల్సిన ఇది అంతే మ్యాండేటరీ కాదు, పే చేయాల్సిన అవసరం లేదు అంటున్నాడు. అదే మన క్రెడిట్ సేల్స్ అయితే నాట్ మ్యాండేటరీ అంటే ఓకే రైట్ ఉంది. ఎందుకంటే క్రెడిట్ సేల్స్ అంటే వాడి దగ్గర డబ్బులు ఉంటే ఇస్తారు, లేదంటే తర్వాత ఇస్తారు. ఇక్కడ వాడు ఏమన్నాడు? మిస్టర్ ఆకాష్ క్రెడిట్ సేల్స్ అన్నాడు, క్యాష్ సేల్స్ అన్నాడు. క్యాష్ సేల్స్ అన్నప్పుడు మనీ ఇవ్వాలి కదా. క్యాష్ చేయాల్సి అన్నప్పుడు మనీ ఇవ్వకోకుండా నీ మనీ ఇవ్వాలంటే కుదురుతుందా? అతను సెంటరీ క్రెడిటరో డెబిటరో కాదు కదా, అవునా? అక్కడ చిన్న లాజిక్ అది ఉంది. సో అది గుర్తుపెట్టుకోండి. అది కాకుండా అక్కడ క్యాష్ సేల్స్ అని వాడు చెప్పకపోతే మీకు చెప్పింది రైట్ అవుతుంది, అప్పుడు ట్రూ వస్తుంది. వాడు పర్టికులర్ గా చెప్పాడు క్యాష్ సేల్స్ అన్నాడు. క్యాష్ సేల్స్ అన్నప్పుడు మనం సెంట్రీ క్రెడిటర్ డెబిటర్ కింద వేస్తామా? మేము క్యాష్ సేల్స్ అన్నప్పుడు వెయ్యం, కంప్లీట్ అవుతుంది, అవునా? సో సెంట్రీ క్రెడిటర్ డెబిటర్ ఎప్పుడు అతను మనకి అప్పున్నాడు అన్నప్పుడు మాత్రమే క్యాష్ వారు సెంట్రీ డెబిటర్ ఆర్ సెంట్రీ డెబిటర్ క్రెడిటర్ ఆర్ డెబిటర్ అనేది వస్తుంది. ఓకే, సో అప్పుడు సెంట్రీ క్రెడిటర్ ఆర్ డెబిటర్ కాబట్టి క్యాష్ మ్యాండేటరీ అంటే కంపల్సరీ చెల్లించాల్సిన అవసరం లేదు. మ్యాండేటరీ అని అవునా ఇక్కడ అన్నాడు. సో ఇక్కడ ఇట్స్ నాట్ మ్యాండేటరీ, కంపల్సరీ చెల్లించాలనేది వాటి తర్వాత అయినా చెల్లించవచ్చు. అదే క్యాష్ సేల్స్ కి నాట్ ఏ మ్యాండేటరీ, అవునా? క్యాష్ సేల్స్ నాట్ ఏ మ్యాండేటరీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ షాప్ కి ఎవరైనా ఒకళ్ళు కొనటానికి వచ్చారు, క్యాష్ సేల్స్, అవునా? అతను డబ్బులు కొండ వెళ్తే ఊరుకుంటారా? అంటే డబ్బులు అవసరం లేదు, డబ్బులు ఇవ్వాల్సిన అంత అవసరం లేదు, నాట్ ఏ మ్యాండేటరీ అంటారా? కాదు కదా, అతను మీకు తెలియదు కదా. సో పోనీ అతను సెంట్రీ డెబిటర్ ఆర్ క్రెడిటర్ అని చెప్పారా? సో అక్కడ గుర్తుపెట్టుకోండి, ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ లో అందుకే నేను అంటున్నాను చాలా దగ్గరగా ఉంటాయి. ఒక చిన్న దాంతో మీనింగ్ మారుతుంది. అక్కడ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎంటైర్ ట్రాన్సాక్షన్ కరెక్ట్ వస్తుంది. అక్కడ క్యాష్ బదులు క్రెడిట్ ఉంటే కనుక ట్రూ అన్న ఏదైతే ఉందో ట్రూ అనే ఆప్షన్ వస్తుంది. క్యాష్ బదులు క్రెడిట్ ఉంటే అక్కడ అదే ఇప్పుడు క్యాష్ ఉంది కాబట్టి ఇక్కడ దీని ఆన్సర్కి వచ్చేవాడికి దీనికి ఫాల్స్ అవుతుంది. సో అందరూ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్, which of the following does not come under the liability side of the balance sheet? ఏది? బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ మాత్రమే రాంది. కింది ఆప్షన్ లో ఏది అని అంటున్నాం. సో సమ్ మెంబర్స్ డి ఆప్షన్ అంటున్నారు. కాపీ రైట్స్ ఎందుకు అంటే కాపీ రైట్స్ అనేవి మనకి రాలేదు కాబట్టి ఇక్కడ లాంగ్ టర్మ్ లోన్స్ అనేవి వస్తాయి అని తెలుసు, బ్యాంక్ ఓడి అంటే తెలుసు, షార్ట్ టర్మ్ లోన్స్ అంటే కూడా తెలుసు, అవునా? షార్ట్ టర్మ్ లోన్స్
షార్ట్ టర్మ్స్ లోన్స్, లాంగ్ టర్మ్ లోన్స్, బ్యాంక్ ఓడి, ఇవన్నీ లెడ్జెస్ కూడా ఉన్నాయి. కాపీ రైట్స్కి లెడ్జెస్. కాపీ రైట్స్ దేనికి వస్తుంది? కాపీ రైట్ అంటే ఏంటి జనరల్గా? కాపీ రైట్ అంటే జనరల్గా అందరికీ తెలుసు కదా. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్లీ సింపుల్గా ఏదైనా అంత కాపీ రైట్ అంటే ఏంటంటే దాని మీద మీకు హక్కు అనేది ఉంటుంది. దేని మీద అయితే ఉందో అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఏదైనా అసెట్స్ ఆస్తుల మీద అయినా కానీ దేని మీద అయినా కానీ కాపీ రైట్స్ ఉన్నాయని అంటారు. సో దాని మీద మీకు అధికారం ఉంటుంది. మీ పర్మిషన్ లేకుండా అది ఎటువంటిది ఏది జరగకూడదు. సో ఆ టైప్ ఆఫ్ కాపీ రైట్ అనేది దానివల్ల నష్టమా లాభమా అది మీకు? అంటే ఐ మీన్ అది మీకు ఏమన్నా ఖర్చా లేకపోతే ఆస్తి కింద వస్తుంది అవునా? కాపీ రైట్ అంటే అదేమన్నా ఖర్చు పెట్టుకునేది కాదు కదా, మనీ కాదు. కానీ మనకి అది ఒక ట్యాంగిబుల్ అంటే నాట్ ఏ ట్యాంగిబుల్ ఎసెట్, బట్ కానీ ఎసెట్ ట్యాంగిబుల్ కాదు. సో ఇక్కడ వచ్చేవాడికి నెక్స్ట్ ఇక్కడ కనుక చూస్తే విశాల్ ఎంటర్ప్రైజెస్ has sales revenue of 7,400, sales discounts of 790, and sales returns and allowances of 820 rupees. What would be the net sales revenue of Vishal Enterprises? ఎంత వస్తుంది? ఇక్కడ సమ్ వాల్యూస్ అనేవి ఉన్నాయి. సో ఓకే, ఇక్కడ సమ్ సమ్ మెంబర్స్ పెట్టారు, సమ్ మెంబర్స్ ఆన్సర్స్ చెప్పారు. ఇక్కడ 405,790 ఉంది, అలాగే 7,400 ఉంది, 8,810 ఉంది, అలాగే 6,410 రూపీస్ ఉంది. సో ఇలా ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే కనుక సింపుల్ గా క్యాజువల్ గా మ్యాచ్ అయింది 7,400 ఇవన్నీ ఇలా చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మీకు సో ఇక్కడ ఏమన్నాడు, విశాల్ ఎంటర్ప్రైజెస్ సేల్స్ 7,400 అన్నాడు. సరే ఓకే, దీనికి ఆన్సరేషన్ చెప్పారు కదా. సో జస్ట్ ఒక సమ్ మోడిఫికేషన్స్ తో చెప్తాను. సో క్వశ్చన్ ఒకసారి సమ్ మోడిఫికేషన్స్ తో చెప్తున్నాను, క్లియర్ గా వినండి, ఆన్సర్ చెప్తాను. నాకు విశాల్ ఎంటర్ప్రైజెస్ హ్యాస్ సేల్స్ రెవెన్యూ ఆఫ్ 7,400, సేల్స్ డిస్కౌంట్స్ ఆఫ్ 790, sales returns and allowances of 820. What would be sales invoice of Vishal Enterprises? అప్పుడు ఎంత వస్తుంది? అప్పుడు దానికి ఆన్సర్ ఎంత వస్తుంది? క్లియర్ గా అందరికి అర్థమైందా? సో ఇక్కడ సేమ్ క్వశ్చన్ ని క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ విశాల్ ఎంటర్ప్రైజెస్ హ్యాస్ సేల్స్ రెవెన్యూ ఆఫ్ 7,400, సేల్స్ డిస్కౌంట్స్ ఆఫ్ 790 రూపీస్, సేల్స్ రిటర్న్స్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ 820 rupees. What would be the sales invoice of Vishal Enterprises?
ఎంత వస్తుంది? ఇజ్ ఇట్ క్వశ్చన్ అందరికి క్లియర్ గా ఉందా? ఇక్కడ నేను నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ నెక్స్ట్ లో ఏమంటున్నానంటే 820 తర్వాత వాట్ వుడ్ బి ద సేల్స్ ఇన్వాయిస్ ఆఫ్ విశాల్ ఎంటర్ప్రైజెస్ అంటున్నాను. సేమ్ ట్రాన్సాక్షన్. ఎంత త్వరగా? సమ్ మెంబర్స్ ఆన్సర్స్ ఇచ్చారు, ఇంకా ఇవ్వండి త్వరగా. ఇంకా రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్. రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ త్వరగా. క్వశ్చన్ అందరికి అర్థమైందా? క్వశ్చన్ అందరికి అర్థమైందా? ఏమన్నా డౌట్స్ ఉన్న దాంట్లో? నేను జస్ట్ విశాల్ ఎంటర్ప్రైజెస్ యొక్క సేల్స్ ఇన్వాయిస్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాను. సేమ్ ట్రాన్సాక్షన్. ఓకే, ఇక్కడ చూస్తే సమ్ మెంబర్స్ పోస్ట్ చేశారు. వీళ్ళలో కరెక్ట్ గా చెప్పింది ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి భాష అండ్ అలాగే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి అమరేష్. కర్నూలు నుంచి విఘ్నేష్. ఎంతంటే 6,610 రూపీస్ వస్తుంది. 6,610 రూపీస్. ఎందుకు 6,610 రూపీస్? నేను అడిగింది ఇక్కడ విశాల్ ఎంటర్ప్రైజెస్ లో సేల్స్ ఇన్వాయిస్ ఎంత ఉంటుంది అని అడిగాను, అవునా? సో సేల్స్ ఇన్వాయిస్ ఎంత ఉంటుంది అంటే ఇక్కడ విశాల్ ఎంటర్ప్రైజెస్ సేల్స్ ఎంత చేశానంటున్నాడు? 7,400 సేల్స్ చేశాడు. 7,400 సేల్స్ అయితే దాంట్లో డిస్కౌంట్ 790 అన్నాడు, అవునా? సో డిస్కౌంట్ ఇక్కడ వచ్చాడు 7,400 అంటే డిస్కౌంట్ 790, మిగిలినంత 6 అంటే 610 రూపీస్. 820 తీయం కదా. 820 ఎప్పుడు వస్తుంది? రిటర్న్స్. నెక్స్ట్ ఇప్పుడు మన సేల్స్ లోనే రిటర్న్స్ కలిపి రాస్తామా? లేదు కదా, అవునా? సేల్స్ లోనే మొత్తం రాయం కదా. నేను ఎప్పుడు ఓన్లీ ఏదైతే ఉందో నేను జస్ట్ సేల్స్ ఇన్వాయిస్ ఏదైతే జరుగుతుందో జస్ట్ ఆ ట్రాన్సాక్షన్ వచ్చేది దానికి మాత్రం రాశాను. నేను అడిషనల్ గా కన్ఫ్యూజ్ చేయడానికి రిటర్న్స్ కూడా ఇచ్చాను. అర్థమవుతుందా? క్లియర్ అందరికి? సో ఇక్కడ ఒకే క్వశ్చన్ ని మీకు ఏదైతే ఉందో ఇచ్చేటప్పుడు సేల్స్ ఇన్వాయిస్ ఎంత వస్తుంది, పర్చేజ్ ఇన్వాయిస్ ఎంత వస్తుంది, లేదు మనం ఏ టైప్ ఆఫ్ మోడింగ్ లో డిస్కౌంట్స్ వేస్తాము, ఏ టైప్ ఆఫ్ మోడ్ లో మనం పర్చేజ్ రిటర్న్స్ రాస్తాము, ఇవన్నీ ఉన్నాయి, అవునా? సో ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు దానికి ఏది ఎలా చేస్తాము, ఏ అమౌంట్ దేంట్లో వస్తుంది, మీరు ప్రాబ్లం చేసేటప్పుడే ఒకసారి దాన్ని అబ్జర్వేషన్ చేస్తే మీకు తెలుస్తుందని చెప్పాను. ఒకసారి ప్రాబ్లం చేసేటప్పుడే అబ్జర్వేషన్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. నిన్న చాలా మంది మెంబర్స్
నేను క్వశ్చన్ కి అంతగా ఎందుకు కన్ఫ్యూజ్ పడ్డారో నాకైతే ఐ డోంట్ నో. ఎందుకంటే అది చాలా నేను జస్ట్ ఫాల్ ఎంత అమౌంట్ అంటే 1,70,000 లో ఇంకెంత బ్యాలెన్స్ ఉంటుందంటే సింపుల్ గా చెప్పారు బ్యాలెన్స్ ఎంత ఉంది ఆన్సర్ అనేది. కానీ నేను ఇప్పుడు ఆ క్వశ్చన్ ని మీరు చూసి ఇంత ఆన్సర్ చెప్పగలిగినప్పుడు నేను జస్ట్ దాంట్లో ఎవరు సెంట్రీ డెబిటరు, ఎవరు సెంట్రీ క్రెడిటరు, ఎవరు కంపెనీ ఓనరు అని మాత్రమే అడిగాను. ఇప్పుడు మీరు దానికి ఆన్సర్ అలా ఆలోచించే కదా చెప్పాలి. అలా ఆలోచించుకోకుండా జస్ట్ క్యాజువల్ గా తీసేసేస్తే అనవచ్చు. సో క్వశ్చన్ ఏదైతే ఉందో ఎప్పుడైతే మీరు ఒక క్వశ్చన్ డీప్ గా ఆలోచించి దానికి ఆన్సరేషన్ చేయగలుగుతారో యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ద పర్ఫెక్ట్లీ. ఓకే, సో సబ్జెక్ట్ అనేది పర్ఫెక్షన్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు మీరు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హలో రాజు. సార్ రాజా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రాజా అయిపోయిందా వెళ్ళి ఇంకా ఎన్ని రోజులు ఉంది? డెమో సెక్షన్ అయితే వాళ్ళు క్లోజ్ చేస్తాను సార్, ఫైల్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, రేపటికి ఓవరాల్ ఏదన్నా సరే రేపటికి క్లోజ్ చేసేసాయి. ఓకే సార్. మనకి 12th అన్వర్డ్స్ మళ్ళీ ఫ్యాకల్టీస్కి ఎఫ్డిపి ప్రోగ్రాంలో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది టాలీ. సేమ్ 9 to 12. ఓకే సార్. ఓకేనా? అది కూడా నీవే తీసుకోవాల్సి ఉంటుంది ఫ్యాకల్టీస్కి. ఒకసారి చూసుకో, తర్వాత నువ్వు క్లాస్ అయిన తర్వాత నాకు కాల్ చేయి. ఓకే సార్, షూర్ సార్. దెన్ ఇంకా వీళ్ళకి టాలీ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేయాలి సర్టిఫికేషన్ గురించి? మీరు డేట్ చెప్తే నేను ఈ వీక్లో అందరూ ఎప్పుడు రాస్తారో కనుక్కొని నాకు తర్వాత కాల్ చేయి ఒకసారి. ఇప్పుడు వీళ్ళతో మాట్లాడేసి నేను ఒక రోజు మొత్తం అందరికి షెడ్యూల్ చేసేస్తాను. అందరు కూడా ఇన్ కేస్ లేకపోయినా ఆఫీస్లో, ఇప్పుడు ఆఫీస్లో ఉంటున్నారు కాబట్టి ల్యాప్టాప్స్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఒక రోజు 1 డేలో ఎప్పుడైనా రాసుకోవచ్చు. సో ఇష్యూ లేదు, రాసేసుకుంటారు. 1 hour ఉంటుంది ఎగ్జామ్. నేను షెడ్యూల్ చేస్తాను. ఆల్మోస్ట్ 115 లాస్ట్ ఇయర్ రాసిన వాళ్ళకి ఎగ్జామ్ ఉండదు, ఓన్లీ క్లాసెస్ వరకు వాళ్ళకి, సర్టిఫికేషన్ ఎగ్జామ్ ఉండదు. సో నేను లిస్ట్ షెడ్యూల్ చేసిన తర్వాత ఆ లిస్ట్ నీకు పంపిస్తాను, వాళ్ళందరికి షేర్ చేసేయ లిస్ట్. దెన్ వాళ్ళు చూసుకొని వాళ్ళకి మాత్రం ఆల్రెడీ వాళ్ళు మెసేజ్ వస్తుందిలే వాళ్ళకి. ఆల్మోస్ట్ అందరు లాగిన్ అయింటారు అనుకుంటాను. లాగిన్ కాని వాళ్ళని అయితే ఇంకా షెడ్యూల్ చేయలేము. అదేదైనా ఉంటే ఈరోజు మధ్యాహ్నం లోపు లాగిన్ అయిపోండి టాలీలో. ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఒకసారి కాల్ చేయండి, ఎవరైనా సరే. ఓకే ఓకే సార్. రజా ప్లీజ్ కంటిన్యూ చేయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే గైస్, సార్ చెప్పినట్టు ఇన్స్ట్రక్షన్స్ అంటే నేను లాస్ట్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి క్లాస్ కంటిన్యూ చేస్తాం. చూడండి, ఇక్కడ మనకి క్వశ్చన్ డిస్ప్లే ఇస్తుంది. ఆన్ 29th January 2018 Subhalakshmi Traders sold goods to the Vinod Chemistries and for 9,300 and also charged 960 rupees as labor charges. What will be the total invoice amount issued by Subhalakshmi Traders అన్నారు. సో ఇక్కడ శుభలక్ష్మి ట్రేడర్స్ దీనికి అమౌంట్ అనేది ఎలా వస్తుంది, ఎంత వస్తుంది అనుకుంటున్నారు? త్వరగా ఆప్షన్స్ ఆన్సర్స్ ఇస్తే మీకు రివిజన్ కూడా స్టార్ట్ చేస్తాం త్వరగా. సో ఇష్ట కదా నుంచి సురేష్ 10,260 అన్నారు. ఇంకా ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి కూడా భాష. ఓకే ఓకే 10,260 అనేది రైట్ ఆన్సర్. కాకపోతే ఇక్కడ ఇదే క్వశ్చన్ ని ఇంకో టైప్ ఆఫ్ మోడ్ లో ఉంటుంది. ఈవెన్ మీరు చాలా ఇంతకు ముందు ప్రీవియస్ గా కూడా చూసుంటారు. సమ్ ప్రీవియస్ మాక్ టెస్ట్ పేపర్స్ లో కూడా వస్తుంది సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్, సేమ్ టైప్ ఆఫ్ మోడ్యూల్ లో ఉంటుంది, బట్ స్మాల్ చేంజ్ ఉంటుంది. అప్పుడు మీరు ఈ 10,260 అనేది అప్పుడు రాంగ్ అవుతుంది. అది ఎప్పుడు రాంగ్ అవుతుంది, ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ వారు చెప్పినటువంటి ఏదైతే ఉందో ట్రాన్సాక్షన్, పలానా ఇదిగో పలానా ఇయర్ లో పలానా డేట్ రోజున శుభలక్ష్మి ట్రేడర్స్ ఏమంటుంది, సోల్డ్ గూడ్స్ అంటే శుభలక్ష్మి ట్రేడర్స్ గూడ్స్ అనేవి సోల్డ్ చేశారు. ఎవరికి సోల్డ్ చేశారు అంటే వినోద్ కెమిస్ట్రీస్ కి సోల్డ్ చేశారు. అంటే వినోద్ కెమిస్ట్రీస్ కి అమ్మారు, సమ్ స్టాక్ అనేది అమ్మారు.
సో అమ్మినటువంటి స్టాక్ కాస్ట్ ఎంత అంటున్నారు, 9300, అండ్ ఆల్సో చార్జ్డ్ 960 రూపీస్ యాజ్ లేబర్ చార్జెస్ అన్నాడు. సో ఇక్కడ చూస్తే తర్వాత వాట్ విల్ బి ద టోటల్ ఇన్వాయిస్ అమౌంట్ బై శుభలక్ష్మి ట్రేడర్స్ అని అన్నాడు. సో అంటే ఇక్కడ ఏంటంటే మనం మీరు ఏం చేశారు, 9300 కి ప్లస్ యాజ్ లేబర్ ఛార్జ్ 960 రూపీస్ అనేవి యాడ్ చేశారు లేబర్ ఛార్జెస్. అవునా, మనకి జనరల్ గా లెడ్జర్ లేబర్ ఛార్జెస్ వచ్చేవాడికి కూలీ అది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వెళ్తుంది. మనం అనుకున్నాం కదా లైక్ కూలీ హమాలి ఇవన్నీ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది అనుకున్నాం. సో ఇక్కడ వాటి టోటల్ ఇన్వాయిస్ అమౌంట్ అన్నాడు కాబట్టి 10,260 వచ్చింది. అక్కడ టోటల్ ఇన్వాయిస్ అమౌంట్ కాకుండా ఓన్లీ సేల్స్ ఇన్వాయిస్ అన్నాడు అనుకోండి, అక్కడ గుర్తుపెట్టుకోండి సేమ్ క్వశ్చన్, జస్ట్ అక్కడ ద వాట్ విల్ బి ద అన్న తర్వాత టోటల్ ఇన్వాయిస్ కాకుండా సేల్స్ ఇన్వాయిస్ అంటే గనక అప్పుడు 10,260 రాదు, 9,300 వస్తుంది. 9,300 వస్తుంది. సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అక్కడ ఉంటుంది. సో చాలా మంది మెంబర్స్ కన్ఫ్యూజ్ అవుతారు అక్కడ. సో అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే సేల్స్ ఇన్వాయిస్ అంటే ఎంత అయితే అప్పుడైతే పలానా సేల్స్ ఇన్వాయిస్ అన్నాడు అంటే ఏంటి, శుభలక్ష్మి ట్రేడర్స్ యొక్క సేల్స్ ఇన్వాయిస్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సేల్స్ ఇన్వాయిస్ వాల్యూస్ ఎంత అమ్మింది శుభలక్ష్మి ట్రేడర్స్, సేల్స్ 9,300 రూపీస్ తాలూకు స్టాక్ అనేది సేల్స్ చేసింది కాబట్టి సేల్స్ వాడు అడిగింది సేల్స్ ఇన్వాయిస్ మాత్రమే. ఇక్కడ 10,260 ఎందుకు వచ్చిందంటే వాడు సేల్స్ ఇన్వాయిస్ అన్నాడు, టోటల్ ఇన్వాయిస్ అన్నాడు. టోటల్ ఇన్వాయిస్ అన్నప్పుడు లేబర్ ఛార్జ్ కూడా యాడ్ అవుతుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్ ని థర్డ్ టైప్ ఆఫ్ మోడ్ లో కూడా అడుగుతాడు. ఇప్పుడు అనుకున్నట్టు ఫస్ట్ టైప్ ఆఫ్ మోడ్ ఇది అండ్ సెకండ్ టైప్ ఆఫ్ మోడ్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇంకొక క్వశ్చన్ అంటే కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ చేయడానికి ఏంటంటే థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా ఉంటుంది. ఏంటి అంటే లైక్ మనకి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో చెప్పుకున్నటువంటి సమ్ పాయింట్స్ ఉన్నాయి, అవి కాక కొన్ని ఇంకా ఉన్నాయి నేను చెప్పాను. లైక్ ఫ్లైట్ చార్జెస్ అని, కరేజ్ చార్జెస్ అని ఇలా ఉంటాయి. సో ఇవన్నీ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తాయి అంటున్నాం. ఇవన్నీ ఈ ఫ్లైట్, క్యారేజ్ అండ్ అలాగే ఏదైతే ఉందో లేబర్, కూలీ, హమాలి ఇవన్నీ కూడా డైరెక్ట్ కింద వస్తాయి. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే లైక్ ఈ ఫ్లైట్ చార్జెస్ కి ఇవన్నీ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది. ఇక్కడ క్యారేజ్ రెండు ఉంటాయి, క్యారేజ్ ఇన్వార్స్, క్యారేజ్ అవుట్ వార్స్ ఉంటుంది. క్యారేజ్ ఇన్వార్స్, క్యారేజ్ అవుట్ వార్స్ ఉంటుంది. ఈ క్యారేజ్ ఇన్వార్స్, అవుట్ వార్స్ దగ్గర డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మారుతుంది. జనరల్ గా వాడు క్యారేజ్ ఇక్కడ వచ్చేవాడికి అంటే క్యారేజ్ అన్నప్పుడు జస్ట్ డైరెక్ట్ వస్తుంది. ఏది క్యారేజ్ ఇన్వార్స్, అవుట్ వార్స్ రెండు ఉంటాయి, వాడు పర్టికులర్ గా మెన్షన్ చేస్తాడు. ఫ్లైట్ చార్జెస్ అంటే ఏంటంటే అది కంపెనీ ఒక ఏదైతే ఉందో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏదైతే ఉందో అది మామూలుగా చేసేటప్పుడు అంటే ఐ మీన్ ఒక ప్రోడక్ట్ అనేది కంపెనీ నుంచి ఏదైతే ఒక ప్రోడక్ట్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ప్రొడ్యూస్ అయ్యి ప్యాకింగ్ దాకా వెళ్ళేటప్పుడు ఏదైతే ఉందో అయితే చార్జెస్ ఏవైతే ఉంటే అవన్నీ ఫ్లైట్ చార్జెస్ కింద వస్తాయి. ఈ క్యారేజ్ ఇన్ వార్స్, అవుట్ వార్స్ ఏంటంటే లైక్ ఎలా వస్తుంది అంటే క్యారేజ్ లైక్ ఎలా వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దగ్గర ఉంటాము, మాకు ఇన్ని స్టాక్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఇంత కావాలి, ఐ మీన్ హెవీ స్టాక్ అంటే లైక్ మాకు ఇన్ని టన్స్ కావాలి, మీరు కనుక డెలివరీ ఇస్తే కనుక మీరు మాకే వచ్చి డెలివరీ ఇస్తే కనుక మేము తీసుకుంటాము, ఇంత సమయం లైక్ అమౌంట్ ఇంతే తీసుకోవాలి, మీరే డెలివరీ చేయాల్సి ఉంటుంది అని చెప్పాను అనుకోండి. సో అప్పుడు కంపెనీ వాడు కనుక యాక్సెస్ తీసుకుంటే అది ఏమవుతుందంటే క్యారేజ్ ఇన్వార్డ్ అవుతుంది. కంపెనీ ఆఫ్ దృష్టిలో క్యారేజ్ ఇన్వార్డ్ అవుతుంది. అది అప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. లైక్ ఇప్పుడు అదే కాకుండా ఏదైతే ఉందో ఇప్పుడు కంపెనీ యొక్క స్టాక్ ఏదైతే ఉందో దాన్ని ఒక లైక్ రిటైలర్ కి ఇచ్చిన తర్వాత ఆ రిటైలర్ ఎవరైతే కస్టమర్ ఉందో అతను చార్జెస్ అంటే డెలివరీ లైక్ ట్రాన్స్పోర్ట్, డెలివరీ చార్జెస్ ఇంతకు ముందు అనుకున్నట్టు ఫస్ట్ ఏమనుకున్నాం, యాజ్ ఒక సమ్ కస్టమర్ వచ్చి డైరెక్ట్ గా కంపెనీ దగ్గర వచ్చి నాకు ఇంత నెంబర్ ఆఫ్ టన్స్ లో నాకు ఇలా స్టాక్ అనేది కావాలి, సో మీరే డెలివరీ చేయాలి, ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మీరే తీసుకోవాలి, ఇవన్నీ కూడా అనుకున్నప్పుడు కంపెనీ యాక్సెస్ ఇస్తారు. ఎందుకు లైక్ హెవీగా ఉంది కాబట్టి ఓకే నేనే డెలివరీ తీసుకుంటాను అనుకున్నప్పుడు వేసుకుంటాడు. అప్పుడు క్యారేజ్ ఇన్వార్స్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ ఏంటంటే క్యారేజ్ అవుట్ వార్స్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే యాజ్ ఏ కంపెనీ అనేవాడు రిటైలర్ కి స్టాక్ ఇచ్చిన తర్వాత ఆ రిటైలర్ కస్టమర్ కి ఏదైతే ఒక స్టాక్ అమ్మిన తర్వాత అతనికి వేసేటువంటి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఉంటుంది కదా, అది క్యారేజ్ అవుట్ వార్డ్స్ కింద వస్తాయి.
అప్పుడు క్యారేజ్ అవుట్ వార్డ్స్ వచ్చేవాడికి ఎందుకు అంటే రిటైలర్ చేసేది అప్పుడు సేల్స్ కింద వస్తుంది. సో ఇక్కడ వచ్చేవాడికి అప్పుడు ఆ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కానీ ఏవైతే ఉంటే ఇవన్నీ కూడా క్యారేజ్ అవుట్ వార్డ్స్ అంటారు. క్యారేజ్ అవుట్ వార్డ్స్ వచ్చేవాడికి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది. సో ఓకే, అది అక్కడ గుర్తుపెట్టుకోండి. ఈ ఫ్లైట్ చార్జెస్ కి అండ్ క్యారేజ్ చార్జెస్ కి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ లో వాడు ఏం అడిగాడు, దేంట్లో ఎలా చూపిస్తుంది అనేది చూడండి. ఎప్పుడైతే మీరు లైక్ మనకి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని మనం ఒకసారి మీరు చేస్తున్నప్పుడు లైక్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీరు జస్ట్ చేయాల్సింది అంటే ఇలాంటి టైప్ ఆఫ్ సింగిల్ ఈ క్వశ్చన్స్ అనేవి కూడా మీకు మోక్ టెస్ట్ లో ఉన్నాయి కానీ లేదంటే మన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సింపుల్ అనమాట, బయటే ఉండవు. జస్ట్ మనం ఒక ప్రాబ్లం చేస్తున్నప్పుడు ఒక ట్రాన్సాక్షన్స్ ని మనం ఏదైతే మన ప్రాబ్లం లో ఉన్నటువంటి ఒక ట్రాన్సాక్షన్ మనం టాలీ సాఫ్ట్వేర్ ఎంటర్ చేస్తున్నప్పుడు ఆ ట్రాన్సాక్షన్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, మనం ఏ పాయింట్స్ ని మనం ఎంటర్ చేస్తున్నాం టాలీ సాఫ్ట్వేర్ లో, మనం ఏ పాయింట్స్ ఎంటర్ చేస్తే టాలీ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ లో ఏ వర్క్ చేస్తుంది, మనం చేసినటువంటి వాల్యూ ఆ ట్రాన్సాక్షన్ వాల్యూ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, ఎక్కడెక్కడ డిస్ప్లే అవుతుంది అన్న ప్రొసీజర్ ని కనుక మీరు అబ్జర్వేషన్ చేసినట్టయితే ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఈజీగా ఆన్సరేషన్ చేయగలుగుతారు. ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయినా మీకు కన్ఫ్యూజన్ అనేది రాదు. మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ కి అక్కడే వస్తుంది అనమాట. లైక్ ఎందుకు అంటే క్లియర్ గా నిన్న జరిగినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో ఒక చిన్నగా జస్ట్ మీకు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనేది ఒక చిన్న ఐడెంటిఫికేషన్ ఇస్తాను. మీరు జనరల్ గా యాక్చువల్ గా మనకి నిన్న క్వశ్చన్ జరిగింది. ఏది ఒక క్వశ్చన్ డిస్ప్లే ఇచ్చాను, దాంట్లో కంపెనీ ఓనర్ ఎవరు, సండ్రీ క్రెడిటర్ ఎవరు, సండ్రీ డెబిటర్ ఎవరు జస్ట్ చెప్పమన్నాను. యాక్చువల్ గా అయితే ఆ మోక్ టెస్ట్ లో కనబడుతున్న క్వశ్చన్ కి ఆన్సర్ అందరూ చెప్పారు, ఓకే రైట్, అందరూ కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. బట్ కాకపోతే నేను ఆ క్వశ్చన్ లో జస్ట్ ఒకటి అడిగాను, ఇందులో మీకు ఈ క్వశ్చన్ లో ఎవరు సండ్రీ క్రెడిటర్, ఎవరు సండ్రీ డెబిటర్, ఎవరు కంపెనీ ఓనర్ అన్నా. సో మెనీ మెంబర్స్ ఆర్ కన్ఫ్యూజ్. ఎందుకు? సో పోనీ ఆ క్వశ్చన్ మనకు కొత్త అంటే సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అంతకు ముందు ప్రీవియస్ డే మనకి వచ్చింది, దాని గురించి చెప్పాను కూడా. అప్పుడు అందరూ రాంగ్ చెప్పారు, దాని గురించి ఇదిగో ఇది ఎలా ఉంటుంది అని చెప్పాను. సో మరి ఎందుకని అప్డేట్ చేసుకోలేదో ఐ డోంట్ నో. సో మరి అందరూ ఎందుకంటే ఎప్పుడైతే ఒక పాయింట్ వేసిన, ఎందుకంటే మిస్టేక్స్ అనేవి కామన్. అకౌంటింగ్ సబ్జెక్ట్ లో మిస్టేక్స్ ఆర్ వెరీ కామన్, వెరీ రేర్. మిస్టేక్స్ లేకుండా చెప్పడం అనేది ఈవెన్ అది నాకైనా కూడా పాసిబుల్ కాదు, వస్తుంది. బట్ కాకపోతే ఎప్పుడైతే మన మిస్టేక్స్ వచ్చినాయో దాన్ని అప్డేట్ చేసుకుంటే యూ కెన్ డూ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. సో ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇక్కడ యాక్చువల్ గా చెప్పాలి అనుకుంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే నేను సో మెనీ మెంబర్స్ ఎందుకు కన్ఫ్యూజన్ వస్తుందంటే యాక్చువల్ గా అయితే మీకు ఆ స్టాప్ కి ఆన్సర్ అందరికీ తెలుసు. మీకు కంపెనీ ఓనర్ అంటే ఎవరు వస్తారు, సండ్రీ డెబిటర్ రూల్స్ ఏంటి, సండ్రీ క్రెడిటర్ రూల్స్ ఏంటి, కంపెనీ ఓనర్ రూల్స్ ఏంటి, ఎవరు ఏ రూల్ కింద వచ్చినప్పుడు కంపెనీ ఓనర్ అవుతాడు, ఏ కింద ఎవరు వచ్చినప్పుడు సండ్రీ డెబిటర్ అవుతాడు, రూల్స్ అన్ని తెలుసు. మీరు చేశారు కూడా. బట్ కానీ నేను అడిగినటువంటి సింపుల్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పారు. ఎక్కడ మిస్టేక్ జరిగిందో చెప్పనా? ఎక్కడ మిస్టేక్ జరిగిందంటే మనం ఒక ప్రాబ్లం, మీరు ఏదైతే ఒక టాలీ సాఫ్ట్వేర్ లో ఒక ప్రాబ్లం చేస్తున్నారు అనుకోండి, ఒక ప్రాబ్లం చేస్తున్నప్పుడు నేను మీకు స్టార్టింగ్ లో కూడా చెప్పాను, మీరు ప్రాబ్లం చేస్తున్నప్పుడు మీకు మిస్టేక్స్ రాకుండా ఉండాలంటే యు ఆర్ ద కంపెనీ ఓనర్ అని అన్నాను. అక్కడ మిస్టర్ కుమార్ స్టార్టెడ్ న్యూ బిజినెస్ అంటే మిస్టర్ కుమార్ మీరే, మీ కంపెనీ దృష్టిలో మీరే, మీ దృష్టిలో మీకు మనీ వస్తున్నాయా, వెళ్ళిపోతున్నాయా, అవునా లేదు, ఇది గ్రూప్, ఇది పేమెంట్, రిసిప్ట్, కాంట్రానా, అన్ని జడ్జ్ చేయగలుగుతున్నారు అందరూ. అంటే నేను ఆ క్వశ్చన్ ని, అక్కడ ఉన్న క్వశ్చన్ ని సింప్లిఫైజ్ చేసి ఈజీగా చదివినప్పుడు అందరూ ఆన్సర్ చేశారు. ఆ క్వశ్చన్ ఈజీగా చదివాను. జస్ట్ నేను ఏం చేశానంటే నేనేమి ఆన్సర్ చెప్పలే మీకు ఫస్ట్, నేను కన్ఫ్యూజ్ చేసేవాడికి కన్ఫ్యూజ్ అయ్యారు, అది నాట్ అట్ ఆల్ తర్వాత. సో జస్ట్ నేను ఎప్పుడైతే సింప్లిఫైజ్ చేసి చెప్పానో అందరూ చెప్పారు. క్వశ్చన్ సింప్లిఫైజ్ చెప్తే ఎవరైనా చెప్తారు. బట్ కాకపోతే మీకు ఎక్కడ మిస్టేక్ పడుతుంది అంటే ఏదైతే ఒక కంపెనీకి మీరు ఏదైతే కంపెనీ ప్లేస్ లో మిమ్మల్ని ఊహించుకుని మీరు టాలీలో ప్రాబ్లమ్స్ ఈజీగా చేయగలుగుతున్నారు, దాంట్లో మీకు ఎక్కడ మిస్టేక్స్ రావట్లేదు. బట్ కానీ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మాత్రం కన్ఫ్యూజ్ పడుతున్నారు, జస్ట్ ఒక కన్ఫ్యూజన్ పడుతున్నారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ అందరికీ సబ్జెక్ట్ అనేది వచ్చు. మీరు క్వశ్చన్స్ దగ్గర నాకు కొంచెం ఫేర్నెస్ వస్తుంది,
లేదు నేను ఆన్సరైజ్ చేయగలుగుతున్నాను, నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను, నేను ఐడెంటిఫికేషన్ కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే ఎక్కడ కన్ఫ్యూజన్ వస్తుందంటే మీరు ఐడెంటిఫికేషన్ చేయలేనప్పుడు. పలానా ట్రాన్సాక్షన్ లో పలానా అతను సండ్రీ క్రెడిటర్, పలానా అతను సండ్రీ డెబిటర్, పలానా అతను కంపెనీ ఓనర్ అనే ఐడెంటిఫికేషన్ మీరు చేయలేకపోవటం వల్ల ఆన్సర్స్ రాంగ్ వస్తున్నాయి. ఈవెన్ అది ఒక్కటని కాదు, వేరేది లైక్ ఎనీథింగ్. ఇప్పుడు మనకి ప్రెసెంట్ డిస్ప్లే ఇస్తున్నటువంటి క్వశ్చన్స్ అయ్యండి, ఐడెంటిఫికేషన్ ఒకటే రాంగ్ అవుతుంది. ఎందుకంటే యువర్ నో ద సబ్జెక్ట్. మీ అందరికీ సబ్జెక్ట్ తెలుసు, స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అన్ని చేసాం. ఈవెన్ నాట్ ఓన్లీ థియరీగా కాకుండా ప్రాక్టికల్ గా చేశారు. ప్రాక్టికల్ గా చేసినప్పుడు ఆ సబ్జెక్ట్ కంపల్సరీ గుర్తుంటుంది. సో అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం కాని ట్రాన్సాక్షన్, మీకు అర్థం కావట్లేదు, ఆ ట్రాన్సాక్షన్ మీకు తెలియట్లేదు, ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఆ ట్రాన్సాక్షన్ మీకు తెలియనప్పుడు మీరు చేయాల్సిన సమ్ అందరికీ కాదు సమ్ మెంబర్స్ కి. సో అప్పుడు మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఆ ట్రాన్సాక్షన్స్ లో ఎవరు కంపెనీ ఓనర్ అనేది జస్ట్ ఐడెంటిఫికేషన్ చేయండి. అప్పుడు అతని ప్లేస్ లో మీరు యూజ్ చేసుకుని మీరు ఏదైతే మన టాలీలో ఒక ప్రాబ్లం చేస్తున్నప్పుడు మధ్యలో వచ్చిన ఒక ట్రాన్సాక్షన్ లాగా ఆ క్వశ్చన్ ఒక ట్రాన్సాక్షన్ లాగా చూసుకోండి, మీకు ఆటోమేటిక్ గా ఆన్సర్ వస్తుంది. అది ఎంత టఫ్ క్వశ్చన్ అయినా సరే. ఎందుకంటే మీకు వచ్చిన సబ్జెక్ట్ కి ఒక మిస్టేక్ వల్లే చాలా మెంబర్స్ సఫర్ అవుతున్నారు. మిగిలిన మెంబర్స్ ఓకే, ఆ మెంబర్స్ అలా అప్డేట్ చేసుకోగలిగితే మీరు ఏ క్వశ్చన్ అయినా ఆన్సరేషన్ చేయగలుగుతారు. అండ్ మీ యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఓకే రైట్. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇక్కడ on 26th April 2016, Mahesh Traders made a sales 50,000 to Suresh Enterprises and generate a reference number as sales/001 on 29th April 2016. They received 35,000 rupees from Suresh Enterprises against sales 001. The pending amount against sales of AGST reference number of the sales/001 in the ledger outstanding report. What will be shown as? What will be shown as? Amount ఏమవుతుంది అక్కడ? Okay, so many members are 50,000. Right answer. Okay, సేమ్ క్వశ్చన్ మనకు వచ్చింది కదా, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఈ క్వశ్చన్ లో who is the sundry creditor and who is the sundry debtor and who is the owner of the company? సేమ్ క్వశ్చన్ వచ్చింది మళ్ళీ మనకి. బెస్ట్ ఆపర్చునిటీ you can prove your skills. మీ యొక్క స్కిల్స్ ని టెస్ట్ చేయడానికి వచ్చిన క్వశ్చన్. దీనికి అయితే ఆన్సర్ అందరూ చెప్పేశారు. 15,000. ఓకే రైట్, గుడ్. ఓకే, ఐఎమ్ ఆస్కింగ్ another question. Who is the owner of the company and who is the sundry debtor in this transaction? నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కావాలి. Who is the company owner, who is the sundry creditor and who is the sundry debtor? ఓనర్ ఆఫ్ ది కంపెనీ ఉంటే నేమ్, లేకపోతే నో. అలాగే సన్డ్రీ క్రెడిటర్ ఉంటే నేమ్, లేకపోతే నో. అలాగే సన్డ్రీ డెబిటర్ ఉంటే నేమ్, లేకపోతే నో. ఈ టైప్ ఆఫ్ మోడింగ్ లో వేయండి త్వరగా. టైమ్ ఈజ్ రెడ్యూసింగ్, సో అందరూ రెస్పాండ్ అవ్వండి. ఆల్ డిస్ట్రిక్ట్స్.
మీరు రైట్ ఆర్ రాంగ్ అనేది ముందు పోస్ట్ చేయండి, మీకు అనిపించింది పోస్ట్ చేయండి. ఎందుకంటే అప్పుడే మీరు అప్డేట్ చేసుకోగలుగుతారు. మీరు అసలు ముందు మాట్లాడుకోకుండానే ఎలా వస్తుంది? ఓకే, సమ్ మెంబర్స్ చెప్పారు. మళ్ళీ సమ్ మెంబర్స్ అగైన్ మిస్టేక్ పెట్టారు. సమ్ మెంబర్స్ కరెక్ట్ గానే చెప్పారు. ఓకే, ఇక్కడ నిన్న చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ పరంగా కరెక్ట్ చెప్పింది గుంటూరు నుంచి విసిహెచ్ రామాంజనేయులు అండ్ అలాగే వెస్ట్ గోదావరి నుంచి బి బాబు, యా రిమైనింగ్ పర్సన్స్ లో జస్ట్ ఒకళ్ళ నేమే చెప్పారు. విశాఖపట్నం నుంచి అన్నపూర్ణ అండ్ జస్ట్ ఓన్లీ మహేష్ వాండర్ అన్నారు. సో కర్నూలు నుంచి విఘ్నేష్, కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి చంద్రశేఖర్ జస్ట్ నేమ్ చెప్పారు. మిగతా ఫుల్ ప్లేజ్ క్వశ్చన్ కంప్లీట్ అవ్వలేదు. ఓకే రైట్, ఇక్కడ వచ్చేపాటికి యా కరెక్ట్ గా వచ్చేవాడికి మహేష్ ట్రేడర్స్ కంపెనీ ఓనర్ అవుతాడు, సురేష్ ఎంటర్ప్రైజెస్ వచ్చేవాడు సెంట్రల్ డెబిటర్ అవుతాడు. సెంట్రల్ క్రెడిటర్ లేడు, సెంట్రల్ క్రెడిటర్ లేదు. ఇక్కడ లెక్కలు ఎక్కడ సెంట్రల్ క్రెడిటర్ అని సెంట్రల్ క్రెడిటర్ అంటానికి పర్చేజెస్ ఏమైనా జరిగిందా? లేదు కదా, ఇప్పుడు పర్చేస్ టాపిక్కే రాలేదు. అలాంటప్పుడు సెంట్రల్ క్రెడిటర్ ఎందుకు వస్తాడు? సేల్స్ ఉంది కాబట్టి సెంట్రల్ డెబిటర్ ఉంటారు అవకాశం. ఓకే, యాజ్ యూజువల్ సెంట్రల్ క్రెడిటర్ రాడు కదా. మహేష్ ట్రేడర్స్ ఎందుకు సెంట్రల్ క్రెడిటర్ అవుతాడు? ఓనర్ ఎప్పుడైనా సెంట్రల్ డెబిటర్ క్రెడిటర్ అవుతాడా? ఓనరే అవునా? ఇప్పుడు ఓనర్ ఉంటేనే కదా పలానా వాడు సెంట్రల్ క్రెడిటర్, పలానా వాడు సెంట్రల్ డెబిటర్ అని వస్తుంది. అసలు ఓనరే లేకుండా సెంట్రల్ డెబిటర్ క్రెడిటర్ ఎలా అవుతుంది? అంతే కదా, ఓనర్ ఉండాలి కదా. ఓనర్ ఉంటే అతని బట్టి ఇదిగో ఇతను సెంట్రల్ డెబిటర్. ఎందుకు? ఓనర్ ఇతని దగ్గర పర్చేజ్ చేశాడు కాబట్టి సెంట్రల్ క్రెడిటర్ అయ్యాడు. ఓనర్ ఇతనికి అమ్మాడు కాబట్టి అతను సెంట్రల్ డెబిటర్ అయ్యాడు. అసలు ఓనర్ లేకుండా సేల్స్ పర్చేజ్ జరిగితే ఏం ఉపయోగం? అది వేరే ట్రాన్సాక్షన్ కదా, అంతే కదా. బుక్ ఆఫ్ అకౌంట్స్ లో అలాగే రాయాలి. బుక్ ఆఫ్ అకౌంట్స్ చేసేటప్పుడు ఇతను సెంట్రల్ క్రెడిటరు, ఇతను సెంట్రల్ డెబిటరు అని నువ్వు ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తావు? యు ఆర్ ద కంపెనీ ఓనర్, మీ ఓనరు. నువ్వు ఒక కంపెనీకి నువ్వు అకౌంట్స్ రాస్తున్నప్పుడు మీ కంపెనీ ఓనర్ ఇతని దగ్గర పర్చేజ్ చేశాడు, ఇతని దగ్గర పర్చేజ్ చేశాడు కాబట్టి డబ్బులు ఇస్తే కనుక అది క్యాష్ మెన్షన్ చేయలేదు. డబ్బులు ఇవ్వలేదు అంటే అతను సెంట్రల్ క్రెడిటర్ అవుతాడు. ఇతనికి అమ్మాడు, అతను డబ్బులు ఇవ్వలేదు, సో అతను సెంట్రల్ డెబిటర్ అవుతాడు. దాన్ని బట్టే కదా. అంటే ఇక్కడ మెయిన్ రోల్ మీ ఓనర్ ఎవరి దగ్గర కొన్నాడు, అమ్మాడు, దాన్ని బట్టి సెంట్రల్ క్రెడిటర్ డెబిటర్ వస్తాడు. ఓనరే లేకుండా సెంట్రల్ డెబిటర్ క్రెడిటర్ ఎలా అవుతాడు? ఓనర్ని బట్టే కదా చెప్పేది. సో అందుకే నేను అన్నాను నిన్న ప్రీవియస్ గా కూడా. సో కొంతమంది సమ్ మెంబర్స్ అప్డేట్ అయ్యారు, సమ్ మెంబర్స్ ఇంకా కొంచెం ఉంది, అది గుర్తుపెట్టుకోండి. సో యాజ్ ద ఎందుకు అంటే నన్ను అడిగితే ఈ క్వశ్చన్స్ చాలా ఈజీ క్వశ్చన్స్, ఇంకా దీనికంటే ఇంకా బాగా టఫ్ గా ఉంటాయి. ఆ టఫ్ క్వశ్చన్స్ ని చెప్పగలగాలంటే మనం హూ ఇస్ ద సెంట్రల్ క్రెడిటర్, హూ ఇస్ ద సెంట్రల్ డెబిటర్ అన్న, హూ ఇస్ ద కంపెనీ ఓనర్ అన్న దాన్ని మనం రెక్టిఫికేషన్ చేయగలగాలి, ఐడెంటిఫికేషన్ చేయాలి. అప్పుడు ఐడెంటిఫికేషన్ చేయగలిగితే యూ కెన్ ఫార్వర్డ్ అవుతాం. జస్ట్ ఆ ఐడెంటిఫికేషన్ చేస్తే ఏంటంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి కొంచెం ఫార్వర్డ్ అవుతాం. సో ఆ తర్వాత మనం దాన్ని ట్రాన్సాక్షన్స్ మొదలు పెడితే అప్పుడు ఆన్సర్ చేయగలుగుతాం. అంత ఉంటుంది క్వశ్చన్. మీకు ఇవన్నీ ఇంకా చేయగానే ఉంటాయి. టాలీ సర్టిఫికేట్స్ లో ఉంటాయి కదా, మీకు లాగిన్స్ వచ్చిన దాంట్లోనే సర్టిఫికేట్ మోడ్స్ ఉన్నాయి. అవునా? టాలీ బేసిక్ టాలీ,
టాలీ ప్రో, టాలీ ఏస్, టాలీ అడ్వాన్స్, ఇవన్నీ ఉంటాయి అవునా లెవెల్స్. ఒక్కొక్క దాంట్లో ఒక ర్యాప్ ఉంటాయి. ఈవెన్ మీ లాగిన్లో కూడా థియరీ పార్ట్ ఉంటుంది. మీరు చదువుకోవాలనుకుంటే అంతైనా చదువుకోవచ్చు. ఇచ్చాడు మెటీరియల్, సార్ రాజప్ సార్ చెప్పారు కదా, లాగిన్లో కూడా మెటీరియల్ ఉంది. ఈ లాగిన్లో మెటీరియల్ మీకు థియరీ పార్ట్ చెప్పాలనుకుంటే థియరీ పార్ట్ బోర్డు అంత ఉంది, శుభ్రంగా చెప్పచ్చు. థియరీ పార్ట్ చదివింది గుర్తుంటుందా, చేసింది గుర్తుంటుందా? ఆబ్వియస్లీ చేసింది గుర్తుంటుంది, అవునా? చదివిన దాని మీద కంటే చదివింది గుర్తుండదా నేను అంటలేదు. సో మరి మీరు కాలేజ్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు యు ఆర్ ద స్పెషల్, మీ కాలేజ్కి యు ఆర్ ద స్పెషల్ ట్రైనర్ అనుకున్నప్పుడు ఉండాలి కదా సబ్జెక్ట్. ఇప్పుడు అన్ని కాలేజ్లోనూ ఉంటుంది, ప్రజెంట్ టాలీ సబ్జెక్ట్ ఉంది కాబట్టి కాలేజ్లో టాలీ ట్రైనర్ కూడా ఉంటారు. వాళ్ళ టాలీ సబ్జెక్ట్ జరుగుతుంది, వాళ్ళు మీరు చెప్పేది బీకామ్ వాళ్ళకి, బీకామ్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి, వాళ్ళు 2 years పాటు అకౌంట్స్ మీద గ్రిప్ ఉంటుంది. ఏది క్రెడిట్, ఏది డెబిట్, జోనల్ ఏంటి, అవునా, ఇవన్నీ గ్రిప్ ఉంటాయి వాళ్ళకి. మీరు అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే మిస్టేక్ చెప్తే మీరు ఇది అవుతారు. మిస్టేక్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ వాళ్ళకి తెలుసు, అంటే సమ్ మెంబర్స్ డెల్ మెంబర్స్ ఉంటారు అయినో, బట్ కాకపోతే ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఉంటారు కదా, అవునే. సో అతనికి కూడా మనం ఆన్సర్ చేయగలిగే విధంగా ఉండాలి. సో అంటే అప్పుడు వాళ్ళకి లేదు మాకు ఈ సబ్జెక్ట్ మా కాలేజ్లో మాకు ఇది చెప్పట్లేదు, అండ్ అలాగే ఈ సబ్జెక్ట్ బాగా చెప్తున్నారు మా సార్ అని మీకు ఆ నేమ్ రావాలి అంటే యూ క్యాన్ లెర్న్ ద మోర్ సబ్జెక్ట్, అండ్ మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలి. ఏది మనం నేర్చుకున్న సబ్జెక్ట్ మీద మీకు గ్రిప్ ఉంటే చాలు, యు ఆర్ ద స్పెషల్ ట్రైనర్. ఎందుకంటే మనం చెప్పేటువంటి సబ్జెక్టు బయట దొరకదు, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, అవునా. సో అది ఎందుకంటే మీరు చెప్పాల్సిన విధం కరెక్ట్గా ఒక ప్రొసీజర్ చూసుకుని, నేను లైక్ ముందుగానే చెప్పాను, కరెక్ట్గా ఇలాగే చెప్పాలి ఇలాగే ఉండాలని ఎక్కడా లేదు. నువ్వు ఒక టాపిక్ తీసుకున్నావు, ఒక కాంట్రా చెప్పాలనుకున్నావు, ఓకే, కాంట్రా చెప్పాలనుకున్నప్పుడు నువ్వు చెప్పేది నువ్వు ఇంగ్లీష్లో చెప్తున్నావా, స్పీడ్గా చెప్తున్నావా, స్లోగా చెప్తున్నావా అన్నది కాదు. నువ్వు చెప్తుంది స్టూడెంట్కి అర్థమవుతుందా, రీచ్ అవుతుందా, నువ్వు చెప్పింది స్టూడెంట్కి ఎంతవరకు అర్థమైంది అన్నది ఆలోచిస్తారు. లైక్ అది కాలేజ్ వాళ్ళైనా హెడ్ ఆఫీస్ వాళ్ళైనా నీ మీద రివ్యూ తీసుకున్నప్పుడు చూసే పాయింట్స్ అది. నువ్వు ఎలా చెప్తున్నావు అనేది కాదు, స్టూడెంట్స్కి ఎంతవరకు అర్థమైంది, ఎలా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ థింగ్ అది. స్టూడెంట్స్ వచ్చేపాటికి స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తారు, మా కాలేజ్లో జరుగుతుంది, మా కాలేజ్లో కూడా టాలీ ట్రైనర్ ఉన్నారు కదా, ఏంటి డిఫరెన్స్? ఆ డిఫరెన్స్ రావాలంటే వాళ్ళకి తెలియని సబ్జెక్ట్ నువ్వు చెప్పాలి. వాళ్ళకి తెలియని సబ్జెక్ట్ నువ్వు చెప్పే కాక ఆ చెప్పే సబ్జెక్ట్ని పర్ఫెక్షన్గా అందించాలి, క్లియర్గా వాళ్ళకు ఉండాలి. సో అది గుర్తుపెట్టుకోండి. కాంట్రా అంటే ఇప్పుడు ఒక కాంట్రా సబ్జెక్ట్ ఉంది, కాంట్రా అంటే దాని యొక్క రూల్స్, కాంట్రాలో ఈ రూల్స్ వస్తాయి, ఓకే, దాంట్లో కాంట్రాలో ఏ పాయింట్స్ వస్తాయి, ఒక కాంట్రా అని వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా ఎంటర్ చేయాలి టాలీలో, ఇవి మెయిన్ రోల్ పాయింట్స్, దాన్ని ఇవి చెప్పాలి. అండ్ అలాగే మిగిలిన అడిషనల్ సబ్జెక్ట్ ఎందుకంటే మీ కాలేజెస్లో మీ ఎలా ఉంటుంది, దాని యొక్క వాతావరణం ఎలా ఉంటుంది అనేది మీకు తెలుసు. నేను వాళ్ళకి ఎలా చెప్తే ఐడెంటిఫికేషన్ అవుతుందన్న ఒక ఐడియా కూడా మీకు ఉంది, ఎందుకంటే మీరు కాలేజ్లో వర్క్ చేశారు కాబట్టి. మీరేమీ తెలియని ప్లేస్కి వెళ్ళట్లేదు, మీకు తెలిసిన ప్లేస్కే వెళ్తున్నారు, మీకు తెలిసిన ప్లేస్లోనే మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు. సో బట్ అప్పుడు అలాంటప్పుడు మీ పర్ఫెక్షన్, మీ యొక్క టీచింగ్ అనేది ఎంత పర్ఫెక్షన్ ఉండాలో గుర్తుపెట్టుకోండి. సో అప్పుడు ఎందుకంటే అది నన్ను అడిగితే అది పెద్ద విషయం కాదు, జస్ట్ ప్రాక్టీస్ సెషన్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. అందులో అందరూ కష్టపడాల్సింది ఏమి ఉండదు, సింపుల్గా జస్ట్ కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు ఐడెంటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఈజీగా. సో ఆ సమ్ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీకు ఒక సబ్జెక్ట్ కాంట్రా చెప్తున్నప్పుడు ఒక టాపిక్ చెప్తున్నప్పుడు దాని యొక్క రూల్స్ మిగతా అడిషనల్ మీకు అర్థమయ్యేటట్టు వాళ్ళకి అవుట్ ఆఫ్ సబ్జెక్ట్లోకి వెళ్ళైనా సరే, లేదంటే ఎలా వెళ్ళైనా మీకు నచ్చిన మోడిఫికేషన్స్లో మీకు నచ్చిన విధంగా ఆ క్లాస్ అనేది మోడిఫికేషన్ చేసుకోండి. కాకపోతే లైక్ ఒకటి, మీరు చెప్తున్నటువంటి టాపిక్ స్టూడెంట్స్కి అర్థం అవ్వాలి, అండ్ అలాగే మీరు చెప్పేటువంటి టాపిక్లో కరెక్ట్నెస్ ఉండాలి. పాయింట్స్ అనేవి మెయిన్ పాయింట్స్, కీ రోల్ పాయింట్స్ అనేవి ఉండాలి. అవి ఉండి దాన్ని మీరు ఎలా డిజైనింగ్ చేసుకుంటారో మీ యొక్క ఐడియాలజీ, మీ యొక్క థాట్స్ని బట్టి ఉండాలి. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇది కొంచెం కష్టం, ఎప్పుడైతే మీరు సమ్ టీచింగ్ కొంచెం చెప్తా ప్రాక్టీస్ ఇంటికాడ ప్రాక్టీస్ చేయండి, డైరెక్ట్గా ఎదురుగా. అంటే ఐ మీన్ టీచింగ్ కొంతమందికి ఐ నో దట్ అందరికి కొంతమందికి ఉంది, కొంతమందికి ఫియర్నెస్ ఉంటుంది, ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి కంపల్సరీ ఫియర్నెస్ ఉంటుంది, ఐ నో దట్.
అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ ముందు ప్రీవియస్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. డైరెక్ట్ గా స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి చెప్పేవాడికి అప్పుడు సబ్జెక్ట్ వచ్చు కానీ వాయిస్ రాదు. ఆ టెన్షన్ లో మనం చెప్పాలంటే కూడా మర్చిపోతాం. మనం ఏం చెప్పాలనుకున్నాం కూడా మర్చిపోతాం. అది క్యాజువల్, అది క్యాజువల్, అది అందులో తప్పేం లేదు. బట్ కాకపోతే మీరు దాన్ని దాటాల్సి ఉంటుంది. ఆ స్టెప్ మీరు దాటి టీచింగ్ చేయాల్సి ఉంటుంది ఎవరైనా సరే, అది ఎవరికైనా కామన్. సో మీరు దాన్ని ఆ యొక్క ప్రాబ్లమ్ ని రీచ్ అవ్వాలనుకుంటే జస్ట్ యూ క్యాన్ ప్రాక్టీస్, జస్ట్ ఇండివిజువల్ గా మీ హోమ్ లో ఎవరు లేనప్పుడైనా సరే జస్ట్ ఒక టీచింగ్, జస్ట్ ఒకసారి మీరు చెప్పాలనుకోండి, ఎవరు లేకపోయినా జస్ట్ ఒక క్యాజువల్ చేస్తే మీకు నెక్స్ట్ గ్రిప్ అనేది వస్తుంది. ఆ తర్వాత అమ్మో నేను టీచింగ్ చెప్పలేనన్న ఫియర్నెస్ కూడా ఉండదు. అప్పుడు యూ కెన్ డూ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద యువర్ కాలేజ్ అండ్ టీచింగ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని ఉంటుంది. సో అది ఒకటి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి డిస్ప్లే ఇస్తున్నటువంటి ఏదైతే ట్రాన్సాక్షన్ ఉందో దానికి ఆన్సర్ ఇచ్చారు. అండ్ అలాగే నేను అడిగినటువంటి సమ్ అడిషనల్ క్వశ్చన్స్ కూడా సమ్ మెంబర్స్ కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చారు. ఓకే, గుడ్. ఓకే, ఇంకొకటి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లో 2 టైప్స్ ఆఫ్ మోడ్స్ లో అడుగుతాడు. ఒకటి ఎలా అడుగుతాడంటే ఇక్కడ వాడు ఏమన్నాడంటే జనరల్ గా చూసుకున్నట్టయితే మహేష్ ట్రేడర్స్ అనేవాడు సురేష్ ఎంటర్ప్రైజెస్ దగ్గర సమ్ సేల్స్ చేశాడు, ఇంత కాస్ట్ ఆఫ్ సేల్స్ చేశాడు, కొన్నాడు ఎంత 50,000 రూపీస్. సురేష్ ట్రేడర్స్ అనేవాళ్ళు మహేష్ ట్రేడర్స్ దగ్గర, సురేష్ ఎంటర్ప్రైజెస్ మహేష్ ట్రేడర్స్ దగ్గర కొన్నాడు, అవునా? ఇంత కాస్ట్ పెట్టి తర్వాత 35,000 రూపీస్ చెల్లించాడు. ఇంకా ఎంత చెల్లించాలి అని వాడు అడిగాడు. ఇక్కడ ఒక నెంబర్ అనేది ఇచ్చాడు, రిఫరెన్స్ నెంబర్ మనం చెప్పాం, రిఫరెన్స్ నెంబర్ సేల్స్ 001, అవునా? సో ఇలా ఇచ్చాడు అంటే సేల్స్ రిఫరెన్స్ నెంబర్ లో అంటే సేల్స్ 001 అనే రిఫరెన్స్ నెంబరు ఎంత కాస్ట్ సేల్స్ అంటే 50,000 రూపీస్ కాస్ట్ సేల్స్, అవునా? సో నెక్స్ట్ 35,000 రూపీస్ ఇచ్చానని చెప్పాడు. దే రిసీవ్డ్ 35,000 రూపీస్ ఫ్రమ్ సురేష్ ఎంటర్ప్రైజెస్ అగైనెస్ట్ అంటే ఏజిఎస్టీ, అగైనెస్ట్ అంటే అంతకు ముందు చేశాను ఏది అగైనెస్ట్ సేల్స్ రిఫరెన్స్ నెంబర్, ఏజిఎస్టీ రిఫరెన్స్ నెంబర్, ఏజిఎస్టీ అగైనెస్ట్ అంటే అదే, అవునా? ఏజిఎస్టీ రిఫరెన్స్ నెంబర్ అంటే అగైనెస్ట్ రిఫరెన్సెస్ అనేది దాని యొక్క నెంబర్ ఎంత అంటున్నారంటే సేల్స్ 001 అని. అక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేస్తారంటే అక్కడ సేల్స్ /001 అని కాకుండా 2 ఇస్తారు. సేల్స్ 002 ఇస్తాడు. 2 ఇచ్చి ద పెండింగ్ అమౌంట్ ఆఫ్ ద అగైనెస్ట్ సేల్స్ /001 అని ఇన్ ద లెడ్జర్ అవుట్ స్టాండింగ్ రిపోర్ట్ అంటారు. అప్పుడు అక్కడ ఏమంటుంది, ఇక్కడ ఇదిగోండి మీకు కర్సర్తో చూపిస్తున్నాను, ఇక్కడ ఇదిగోండి ఇక్కడ సురేష్ ఎంటర్ప్రైజెస్ అగైనెస్ట్ ఇక్కడ సేల్స్ /001 అనకుండా 2 అంటాడు. అంటే 35,000 రూపీస్ సేల్స్ 001 అనే రిఫరెన్స్ నెంబర్కి ఇచ్చినట్టు కౌంట్ వస్తుంది అక్కడ. అప్పుడు వీడియో అడిగాడు ద పెండింగ్ అమౌంట్ అగైనెస్ట్ సేల్స్ 001 ఎంత అన్నాడు. అప్పుడు ఎంత వస్తుంది అంటే 50,000 వస్తుంది. అప్పుడు 50,000 వస్తుంది. ఎందుకు సేల్స్ 001కి వాడు ఎటువంటి అమౌంట్ ఇవ్వలేదు, వాడు 35,000 రూపీస్ ఇచ్చాడు. కానీ అది సేల్స్ రిఫరెన్స్ నెంబర్, వాడు అడిగింది ఏంటి, రిఫరెన్స్ నెంబర్ ఎంత 001 రిఫరెన్స్ నెంబర్ తాలూకు అవుట్ స్టాండింగ్ రిపోర్ట్ ఎంత అన్నాడు. 00 రిఫరెన్స్ తాలూకు 1 నెంబర్కి వాడు ఇచ్చాడు అంటే ఇవ్వలేదు, ఎందుకంటే వాడు ఇక్కడ 2 అన్నాడు, 1 అనలా. అది గుర్తుపెట్టుకోండి. కొన్ని సమ్ టైప్ ఆఫ్ కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్ టాప్ కావాలనుకున్నప్పుడు అక్కడ చేంజ్ చేస్తారు, అదొకటి. ఇదొక టైప్ ఆఫ్ మోడ్ లో. లేదు అనుకుంటే ఇక్కడ సేల్స్ 001 అనే ఇస్తాడు, ఇక్కడ సురేష్ ఎంటర్ప్రైజెస్ HEST అని కాకుండా న్యూ రెఫరెన్స్ అంటాడు, HEST రిఫరెన్స్ కాకుండా న్యూ రిఫరెన్స్ అంటాడు. న్యూ రిఫరెన్స్ అంటే అప్పుడు ఈ 35,000 రూపీస్ వేరే రెఫరెన్స్ నెంబర్కి ఇచ్చినట్లు లెక్క వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ రెఫరెన్స్ నెంబర్ మనం ఏదైతే ఇంతకు ముందు మనం మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ లో చూసుకున్నట్లయితే బిల్ వైజ్ డీటెయిల్స్ లో 4 టైప్స్ ఆఫ్ ఉంటాయి అనుకున్నాం. అడ్వాన్స్, ఆన్ అకౌంట్. అడ్వాన్స్ అంటే అందరికీ తెలుసు, ఆన్ అకౌంట్ అంటే అందరికీ తెలుసు. నెక్స్ట్ ఇకపోతే అగైనెస్ట్ రిఫరెన్స్, ఏజిఎస్టీ రిఫరెన్స్ అంటే అగైనెస్ట్ రిఫరెన్స్ నెంబర్ అని ఉంటుంది. అలాగే న్యూ రిఫరెన్స్. ఈ ఏంటి అంటే ఇది ట్రాకింగ్ అనమాట. ఇది దేనికి అంటే ఒక మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ అనేవి దేని అనమాట ఒక ట్రాకింగ్ పర్పస్ కింద యూజ్ అవుతుంది. అంటే పలానా వ్యక్తి నుంచి ఎంత అమౌంట్ రావాలి అంటే ఒకవేళ అతను ఆ వ్యక్తి ఏమన్నా ఫ్యూచర్ లో మళ్ళీ ఏమైనా కొన్నా, లేదంటే ఫ్యూచర్ లో అతని దగ్గర నుంచి ఏమైనా డబ్బులు వచ్చినా, ఇవన్నీ కూడా ఒక ట్రాకింగ్ పర్పస్ కింద యూజ్ అవుతుంది.
ఏది బిల్ వైజ్ డీటెయిల్స్, దాని యొక్క కాన్సెప్ట్ కూడా అదే అనమాట. ఏజీఎస్టీ అంటే ఏంటంటే ఆల్రెడీ మనం అతను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50,000 రూపీస్ కొన్నాడు. ఓకే రైట్, ఏది దాని యొక్క రెఫరెన్స్ నెంబర్ ఎంత అంటే సేల్స్ 001 50,000 రూపీస్ పెట్టి కొన్నాడు. సరే ఓకే, దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ సమ్ డేస్ తర్వాత ఇంకొక స్టాక్ కొన్నాడు, దాని యొక్క రెఫరెన్స్ నెంబర్ ఏంటంటే సేల్స్ 002. తర్వాత అతను 35,000 రూపీస్ ఇచ్చాడు. దానికి ఆ 35,000 రూపీస్ దేనికి ఇమ్మన్నాడు, రిఫరెన్స్ చెప్తాడు. అప్పుడు 35,000 రూపీస్ వచ్చేటప్పుడు మనకి ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ చెప్తాడు, ఇదిగో పలానా దానికి ఇచ్చాము, పలానా దానికి ఇలా జస్ట్ నెంబర్ చెప్తాడు 001 అని. అప్పుడు మనం ఏం చేస్తామంటే పేమెంట్ లో కానీ ఆ రిసిప్ట్ లో కానీ రాసుకునేటప్పుడు మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ వస్తుంది కదా, అప్పుడు వచ్చినప్పుడు మనకి ఈ నెంబర్ కనపడుతుంది. ఎందుకు, మనం పర్చేజ్ సేల్స్ లో ఆ నెంబర్ ఇస్తాం, రిఫరెన్స్ నెంబర్ అనేది యాడ్ చేస్తాం. ఆ నెంబర్ ఇస్తాం కాబట్టి మనకి పేమెంట్ ఆ రిసిప్ట్ లోకి వచ్చేవాడికి నెంబర్ కనపడుతుంది. ఓకే ఇతను ఇంత అమౌంట్ ఇచ్చాడు, ఏది అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత వస్తుంది. అది మనకి పర్చేజ్ సేల్స్ లో జస్ట్ సెంట్రీ క్రెడిటర్ ఆ డెబిటర్ ఎంటర్ చేయంగానే మన అడుగుతుంది న్యూ రెఫరెన్సా లేదంటే అడ్వాన్స్ ఏజీఎస్టీ ఆన్ అడ్వాన్స్ ఆన్ అకౌంట్ ఇవన్నీ అడుగుతుంది. పర్చేజ్ సేల్స్ లో పేమెంట్ ఆ రిసిప్ట్ లో లాస్ట్ లో అడుగుతుంది. ఏది పేమెంట్ అమౌంట్ టైప్ చేసిన తర్వాత ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే అడుగుతుంది, ఇదిగో మనం టైప్ చేసినటువంటి ఇంత పర్టికులర్ అమౌంట్, లేదు అనుకుంటే లైక్ మనకి కనబడుతున్నటువంటి 35,000 రూపీస్ అమౌంట్ దేనికి, ఏ బిల్లుకి, సురేష్ ఎంటర్ప్రైజెస్. ఓకే రైట్, సురేష్ ఎంటర్ప్రైజెస్. అతనికి ఏ బిల్కి, సురేష్ ఎంటర్ప్రైజెస్ ఎప్పుడైతే మీరు ఎంటర్ చేస్తారో బిల్స్ వస్తాయి. అతను సేల్స్ 001 అంటే నెంబర్ అనేది జస్ట్ ఒక క్యాజువల్ నెంబర్, అది ఏ నెంబర్ అయినా పెట్టుకోవచ్చు, అది మనం అయినా వచ్చి ఎనీథింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో నెంబర్ మొత్తం అతను ఎన్ని బిల్స్ అయితే ఉంటాయో అతని దగ్గర 5 ఉన్నా 6 ఉన్నా లేదంటే 1 ఉన్నా 2 ఉన్నా మొత్తం బిల్స్ వస్తాయి సురేష్ ఎంటర్ప్రైజెస్ చేసినప్పుడు బిల్ వైజ్ డీటెయిల్స్ లో ఉన్నప్పుడు. ఆ 35,000 ఏ బిల్లుకి ఇచ్చాడు, ఏ బిల్లుకి ఇచ్చాడు అనుకున్నప్పుడు ఆ బిల్ నెంబర్ మీకు అక్కడ వస్తుంది. ఆ బిల్ నెంబర్ ని ఎంటర్ చేస్తాం, సెలక్షన్ చేస్తాం. అప్పుడు సెలక్షన్ చేస్తే టాలీ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది, ఆ పలానా పర్టికులర్ అమౌంట్ సురేష్ ఎంటర్ప్రైజెస్ లోనే ఇదిగో ఇంత సెంట్రల్ డెబిటర్ ఈ బిల్లుకి ఎంత ఇచ్చాడు, ఈ బిల్లుకి ఇచ్చాడు, ఈ బిల్లు కాస్ట్ 50,000 అయితే అందులో ఇదిగో ఎంత ఇచ్చాడు. మిగిలిన బిల్స్ అలాగే ఉంటాయి పెండింగ్, మిగిలిన బిల్స్ అలాగే ఉంటాయి పెండింగ్, అవునా. సో అది వాడు ఇక్కడ ఓన్లీ ఏమన్నాడు, ఇక్కడ పెండింగ్ అమౌంట్ ఆఫ్ ది నెంబర్ ఇచ్చాడు, సేల్స్ 001 నెంబర్ అన్నాడు. అక్కడ నెంబర్లు ఏమి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సురేష్ ఎంటర్ప్రైజెస్ వచ్చేవాడికి 4-5 బిల్లులు చేశాడు అనుకున్నా, 4-5 బిల్లులు చేశాడు. 4-5 బిల్లులు చేస్తే టోటల్ అమౌంట్ 1 lakh రూపీస్ అయింది. టోటల్ అమౌంట్ 1 lakh రూపీస్ అయింది. వాడు ఇక్కడ అవుట్ స్టాండింగ్ రిపోర్ట్ పలానా నెంబర్ అని చెప్పుకోకుండా వాట్ విల్ బి ద సురేష్ ఎంటర్ప్రైజెస్ రిపోర్ట్ అన్నాడు అనుకోండి, అవుట్ స్టాండింగ్ రిపోర్ట్ అనుకోండి, అప్పుడు 1 lakh రూపీస్ వస్తుంది. ఎందుకు, సురేష్ ఎంటర్ప్రైజెస్ అనే వ్యక్తి 1 lakh రూపీస్ పెట్టి స్టాక్ కొన్నాడు. టోటల్ అమౌంట్ ఒక సంట్రీ డెబిటర్ వాల్యూ, మనం ఏదైతే బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్తామో సంట్రీ డెబిటర్ వాల్యూ ఎంత ఉంది అనేది 1 lakh రూపీస్ చూపిస్తుంది. ఈ మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ ఏంటి, ఆ 1 lakh లో ఎప్పుడు ఎంత కొన్నాడు, ఏ బిల్లుకి ఎంత అయింది, ఏ బిల్లుకి ఎంత చెల్లించాడు అన్న ఒక రిపోర్టు, అవుట్ స్టాండింగ్ రిపోర్ట్ మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్. ఆ 1 lakh రూపీస్ రైటే. ఇంతకు ముందు ఏంటంటే మనం చేస్తుంది ఏంటంటే మొత్తం కలిపి ఉంటుంది, పలానా సంట్రీ డెబిటర్ అంటే ఇంత వాల్యూ, ఓకే ఇంతే. ఆ వాల్యూ ఈ మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ అంటే సంట్రీ డెబిటర్ అయినా క్రెడిటర్ అయినా ఇంత వాల్యూ ఉందంటే ఓకే, ఆ వాల్యూ ఎంతెంత, ఎప్పుడు కొన్నాడు, ఎంతెంత కొన్నాడు, బిల్లు ఎంత అయింది, ఏ బిల్లుకి ఎంత చెల్లించాడు, ఇంకా ఎంత బిల్లింగ్ ఉంది, ఈ బిల్లులో ఎంత చెల్లించాడు, ఈ బిల్లుకి ఎంత చెల్లించాడు. కొంతమంది కొంటారు, ఆ కొంచెం చెల్లిస్తారు, ఆ బిల్లు కొంచెం, ఈ బిల్లు కొంచెం, ఈ బిల్లు కొంచెం అట్లా కంటిన్యూ చేస్తూ ఉంటారు. బిజినెస్ అన్న తర్వాత అది కామన్ అవుతుంది. అలాంటి టైప్ ఆఫ్ లో ఉపయోగపడేదే మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్. ఓకే, సో అదేనమాట మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ యొక్క పర్ఫెక్షన్ అలా ఉంటుంది టాపిక్, జస్ట్ క్యాజువల్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఉంటుంది అవుట్ స్టాండింగ్ రిపోర్ట్. ఈ అవుట్ స్టాండింగ్స్ అంటాం. ఈ అవుట్ స్టాండింగ్స్ అనేవి ఏంటంటే మనకి టాలీ సాఫ్ట్వేర్ లో కూడా ఉంటుంది, అవుట్ స్టాండింగ్ రిపోర్ట్ అనేది ఉంటుంది. డిస్ప్లే దాంట్లోకి వెళ్తే కనపడుతుంది అవుట్ స్టాండింగ్ రిపోర్ట్. దాని గురించి ఒక సింపుల్ గా చెప్తాను. ఇక్కడ చూస్తే కనుక మనకి అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ 2 ఉంటాయి. ఇక్కడ అవుట్ స్టాండింగ్ రిపోర్ట్స్ లో 2 ఉంటాయి, ఇన్కమ్ ఉంటుంది, ఎక్స్పెన్సెస్ ఉంటుంది. లయబిలిటీస్ ఉంటాయి, అసెట్స్ ఉంటాయి. అవుట్ స్టాండింగ్ అసెట్స్ ఉంటాయి, అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ ఉంటాయి.
మామూలుగా ఈ అవుట్ స్టాండింగ్ అంటే ఇక్కడ మీకు చూస్తున్నట్టయితే ఇక్కడ అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ ఆర్ దోస్ లయబిలిటీస్ విచ్ హ్యావ్ నాట్ బీన్ పేడ్ అట్ ద డేట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. డేట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అంటే ఇక్కడ వచ్చేపాటికి జస్ట్ మనకి జనరల్ గా చదువుకునే సింపుల్ గా ఒకసారి జస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటాను. సింపుల్ గా వచ్చేపాటికి ఏంటంటే ఈ అవుట్ స్టాండింగ్స్ అనేవి ఏదైతే ఉందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లైక్ ఇప్పటి వరకు మనం చేస్తున్నటువంటి సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. సో పలానా సమ్ ప్రాబ్లమ్స్ కి ఇదిగోండి పలానా రెంట్ పెయిడ్, లేదంటే పలానా ఇదిగో పెట్టి ఎక్స్పెన్సెస్ రిసీవ్డ్, లేదంటే పలానా మహేష్ వాళ్ళకి ఇదిగో ఇంత ఇచ్చాము ఇంత ఇవ్వాలి, ఇదన్నీ అంటే ఒక ఎక్స్పెన్సెస్ అంటే ఒక అది ఎక్స్పెన్సెస్ అయితే ఏదైతే ఉందో పర్టికులర్ డేట్ అనేది ప్రతిదీ టాలీలో మనం ఎంటర్ చేస్తాం. అంటే మనకి రావాల్సిన అమౌంట్ కానీ లేదంటే మనం చెల్లించాల్సినటువంటి అమౌంట్ కానీ అంటే ఆయా పర్టికులర్ డేట్ కి క్లోజ్ అవ్వలేదు. బ్యాలెన్స్ షీట్ లో వచ్చేపాటికి ఇదిగోండి ఇక్కడ అన్నాడు హ్యావ్ నాట్ బీన్ పేడ్ అట్ ద డేట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. ఎప్పుడు ఆ బ్యాలెన్స్ షీట్ క్లోజ్ అయ్యే లోపు మనం చెల్లించాల్సిన డేట్ కి చెల్లించలేదు, అంటే అది ఆ డేట్ కి కంప్లీట్ అవ్వలేదు. సో వచ్చేవాడికి అలా ఉంది అనుకున్నప్పుడు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్. అదంటే మనకి జనరల్ గా అది వస్తుంది, అది లయబిలిటీస్ కింద వెళ్తుంది. ఓకే రైట్, అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ అనేది వెళ్తుంది. అంటే అవుట్ స్టాండింగ్ ఇంకా ఎంతమంది చెల్లించాలంటే నెక్స్ట్ వస్తుంది. అది మన అంటే నెక్స్ట్ మనం ఏదైతే ఉందో ప్రతి ఇయర్ కి నెక్స్ట్ వెళ్తుంది కదా, అది నెక్స్ట్ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. ఏంటి అంటే ఒక బ్యాలెన్స్ షీట్ అనేది ఎప్పుడైతే వస్తుందో ఆ కంపెనీకి ఆ ఇయర్ వచ్చేపాటికి ఆ ఇయర్ ఫైనాన్షియల్ బుక్ సబ్మిట్ చేస్తుంది. బట్ కానీ ఆ ఇయర్ లో కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అవ్వకోకుండా ఇలా ఉన్నప్పుడే ఆ ఏదైతే చెల్లించుకోకుండా రావాల్సినవి రాకోకుండా ఇవన్నీ ఉండేయో లయబిలిటీస్, ఇవన్నిటిని కూడా ఏమంటారంటే అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ అంటారు. అంటే ఒక బ్యాలెన్స్ షీట్ ఇదిగోండి those liabilities which have not been paid at the date of the balance sheet. బ్యాలెన్స్ షీట్ ఆయనకి అది అంటే బ్యాలెన్స్ షీట్ లో పొందుపరచవలసినటువంటి సమయానికి డేట్ కి అవి కంప్లీట్ అవ్వలేదు, అది నెక్స్ట్ ఫార్వర్డ్ అని. సో అందుకే అవి అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ కింద వెళ్తాయి. సో మరి ఈ అవుట్ స్టాండింగ్ ఎసెట్స్ ఏంటి అంటే ఇక్కడ వచ్చేవాడికి అవుట్ స్టాండింగ్ ఎసెట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఈ అవుట్ స్టాండింగ్ ఎసెట్స్ లకి ఏమొస్తాయి అంటే లైక్ అడ్వాన్సెస్ ఇవన్నీ కూడా వస్తాయి, అవుట్ స్టాండింగ్ ఎసెట్స్ కింద వస్తాయి. ఎందుకు అంటే యాక్చువల్ గా అడ్వాన్స్ అనేది తీసుకుంటున్నావు అంటే నువ్వు ఒక స్టాక్ అనేది సేల్స్ చేయడానికి అడ్వాన్స్ తీసుకుంటున్నావు, కానీ ఆ తీసుకున్నటువంటి అడ్వాన్స్ ఎప్పుడు అయ్యా అంటే ఇప్పుడు కాదు నెక్స్ట్ ఇయర్. అది అంటే ఇప్పుడు కాదు ఇవ్వాల్సింది. అంటే నువ్వు ఈ బ్యాలెన్స్ షీట్ క్లోజ్ అయ్యే తర్వాత అంటే ఒక బ్యాలెన్స్ షీట్ క్లోజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇవ్వాల్సిన దాంట్లోకి నువ్వు ఆ స్టాక్ అనేవాళ్ళు అంటే నువ్వు అనుభవించాల్సినటువంటి లాభాన్ని ముందుగానే అనుభవిస్తున్నప్పుడు ఈ అవుట్ స్టాండింగ్ ఎసెట్స్ అంటారు దాన్ని. ఏదైతే ఉందో ఎనీ ట్రాన్సాక్షన్ అంటే ఏదైతే ఉందో ఒక నువ్వు అంటే పలానా టయానికి రావాల్సిన లాభం నీకు ముందుగానే వచ్చి అంటే ఆ అడ్వాన్స్ ఏదైతే ఉందో దాన్ని ముందుగానే నువ్వు అనుభవిస్తున్నప్పుడు ఈ అవుట్ స్టాండింగ్ ఎసెట్స్ అనేవి వస్తాయి. అంటే అలాగే ఖర్చులు, నువ్వు చెల్లించాల్సిన ఖర్చులు సమయానికి కాకుండా తర్వాత చెల్లించినప్పుడు ఈ అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ అని వస్తాయి. ఈ అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ ఆర్ ఎసెట్స్ అనేవి డిపెండింగ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్. ఈ బ్యాలెన్స్ షీట్ మీద ఉంటుంది. అంటే బ్యాలెన్స్ షీట్ ఇన్ టైమింగ్ లో ఏదైతే ఉందో చెల్లించాల్సినవి చెల్లించుకోకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఆ టైమింగ్ లో అవి చెల్లించలేదు, బ్యాలెన్స్ షీట్ ప్రొడ్యూస్ అయిపోయింది, జనరేట్ అయిపోయింది, కానీ అవ్వలేదు, ఇంకా ఏం పెండింగ్స్ ఉన్నాయని చూసుకుంటే అప్పుడు అవన్నీ కూడా అవుట్ స్టాండింగ్ రిపోర్ట్ లోకి వెళ్తాయి. అవుట్ స్టాండింగ్ రిపోర్ట్ లో లయబిలిటీస్ కింద ఎసెట్స్ కింద అనేది ఉంటుంది. అవుట్ స్టాండింగ్ రిపోర్ట్ అంటారు. అవుట్ స్టాండింగ్ లో లయబిలిటీస్ ఉంటుంది, అసెట్స్ ఉంటుంది. లయబిలిటీస్ సైడ్ ఏం వస్తాయి అంటే ఎక్స్పెన్సెస్ వస్తాయి, అసెట్స్ సైడ్ ఇన్కమ్ కి సంబంధించి వస్తాయి. అంటే నువ్వు ఏదైతే అడ్వాన్స్ ఏదో అది ముందు నీకు ఆదాయం కాబట్టి అది ఇన్కమ్ అవుతుంది. సో అప్పుడు అది అవుట్ స్టాండింగ్ లో ఎసెట్స్ కింద వెళ్తుంది. ఎసెట్ ఆస్తే బట్ కానీ అవుట్ స్టాండింగ్ కింద వెళ్తుంది. ఈ అవుట్ స్టాండింగ్ అనేది ఆ టైప్ ఆఫ్ పర్పస్ కింద యూజ్ చేస్తారు. ఏమైనా అది మీకు ఇప్పుడు మీకు డిస్ప్లే ఇస్తున్నటువంటి కంటెంట్ నెట్లో కూడా ఎక్కుతుంది, కాకపోతే కొంచెం ఎక్కువ సెట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఈ అవుట్ స్టాండింగ్ రిపోర్ట్ అనేది ఆ టైప్ ఆఫ్ పర్పస్ కింద ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. సో నెక్స్ట్ ఉన్నటువంటిది ఏంటంటే మనకి టైం కూడా తక్కువ అవుతుంది, సో త్వరగా చూస్తాను. ద లెడ్జర్ వోచర్ రిపోర్ట్ ఆఫ్ ది మిస్టర్ దీపక్ షోస్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్ ఇన్ ద బుక్ ఆఫ్ అకౌంట్స్ మిస్టర్ జ్యోతి ఎంటర్ప్రైజెస్. As on the
10th May 2018 made a sales of 60,000 rupees and 10,000 rupees was received through cash and remaining amount on credit. What is the receivable amount against the salesman Mr. Deepak? ఎంత? ఎంత ఆన్సర్? సమ్ మెంబర్స్ మాత్రమే వచ్చినాయి, వెస్ట్ గోదావరి నుంచి అండ్ అలాగే ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి, కర్నూలు నుంచి, ఈస్ట్ గోదావరి నుంచి. ఎంత అమౌంట్? ఇక్కడ సమ్ మెంబర్స్ 10 అంటున్నారు, సమ్ మెంబర్స్ 50 అంటున్నారు. సో ఇక్కడ వచ్చేవాడికి యాక్చువల్ గా వాడు ఏమని అడుగుతున్నాడు అంటే వాట్ ఈస్ ద రిసీవబుల్ అమౌంట్ అని అంటున్నాడు. సో ఇక్కడ అంటే ఇక్కడ జస్ట్ మన ఎంటైర్ ట్రాన్సాక్షన్స్ కనుక ఒకసారి చూసినట్లయితే ద లెడ్జర్ వోచర్ రిపోర్ట్ ఫర్ మిస్టర్ దీపక్ షోస్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్ ఇన్ ద బుక్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ మిస్టర్ జొనితా ఎంటర్ప్రైజెస్. సో ఇక్కడ వచ్చేవాడికి యాజ్ అన్ అంటే 10th May 2018 నాడు ఒక సేల్స్ జరిగింది, 60,000 రూపీస్ సేల్స్ జరిగింది, 10,000 రూపీస్ రిసీవ్ జరిగింది, క్యాష్ అండ్ రిమైనింగ్ అమౌంట్ ఆన్ క్రెడిట్ అన్నాడు. వాట్ ఈస్ ద రిసీవబుల్ అమౌంట్ అగైనెస్ట్ ద సేల్స్ మేడ్ ఆఫ్ టు ద మిస్టర్ దీపక్? ఓకే, ఇక్కడ 50,000 ఉంది, 10,000 ఉంది, 60-70 అనేది కౌంటింగ్ లెక్కలోకి రాదు, 50-10. చాలా మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ కూడా సమ్ మెంబర్స్ 50 కొట్టారు, సమ్ మెంబర్స్ 10 కొట్టారు. ఓకే రైట్, రెండు దగ్గరగా ఉంటాయి. సో ఈ రెండు దగ్గరగా ఉన్నప్పుడు ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది మనం ఐడెంటిఫికేషన్ చేయాలనుకున్నప్పుడు ఒకటే మనం ఇక్కడ ఐడెంటిఫికేషన్ చేయాలి. ఇక్కడ రిసీవబుల్ అమౌంట్స్, పేబుల్ అమౌంట్స్ అంటాం. మన రిసీవబుల్ అమౌంట్, పేబుల్ అమౌంట్స్ అనేవి కూడా చెప్పుకున్నాం. రిసీవబుల్, పేబుల్ అమౌంట్స్ అంటే ఇవే అనమాట. ఏది మనకి బిల్ వైజ్ డీటెయిల్స్ చెప్పలేదు, రిసీవబుల్, పేబుల్ అమౌంట్ అంటారు అంతే. మనకి ఇంతకు ముందు ఒక పలానా సేల్స్ 001 అంటే ఇలా ఉంది కదా, ప్రీవియస్ గా మనకి సురేష్ ఎంటర్ప్రైజెస్ వచ్చింది కదా. సో అంటే సురేష్ ఎంటర్ప్రైజెస్ ఇవ్వాల్సినటువంటి ఎంత అంటే రిసీవబుల్ అమౌంట్, సెంట్రల్ క్రెడిటర్ ఎంత ఉంది అంటే అది రిసీవబుల్ అమౌంట్. ఆ రిసీవబుల్ అమౌంట్ లో ఎంత, ఇవే అనమాట. మన రిఫరెన్స్ నెంబర్ అంటలా, బిల్ అని ఇస్తలా, రిసీవబుల్ బిల్స్, పేబుల్ బిల్స్ ఇవే. రిసీవబుల్ అంటే మనకి రావాల్సింది, అక్కడ మీకు లెడ్జర్ కూడా వస్తుంది, రిసీవబుల్ అమౌంట్, పేమెంట్ ఇవన్నీ కూడా వస్తాయి. అది ఒక టైం ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద వెళ్తుంది, ఇంకో టైం ఎక్స్పెన్సెస్ కింద వెళ్తుంది, అవునా? లైక్ ఆ టైప్ ఆఫ్ అవే అన్నమాట. అంటే ఒక సెంట్రీ క్రెడిటర్ డెబిటర్ దగ్గర నుంచి రావాల్సినటువంటి ఏవైతే ఉందో అవి సెంట్రీ డెబిటర్ నుంచి మనం రావాల్సింది ఏమంటాం, రిసీవబుల్ అమౌంట్ అంటాం. సెంట్రీ క్రెడిటర్ కంటే పేబుల్ అమౌంట్ అంటాం, అది గుర్తు. సో ఇక్కడ ఓకే రైట్, ఇక్కడ హూ ఇస్ ద, ఇక్కడ రిసీవబుల్ అన్నాడు. సో రిసీవబుల్ అంటే మనకి వచ్చింది, సో రిసీవబుల్ అమౌంట్ ఎంత వచ్చింది అంటున్నాడు. సో మన ఇక్కడ వచ్చేవాడికి రిసీవబుల్ అమౌంట్ 10,000 వచ్చింది అంటున్నాడు. అదే అంతే కదా అన్నాడు, అవునా? 10,000 అంటే 60,000 రూపాయలు సేల్స్ జరిగినాయి, 10,000 రూపీస్ రిసీవబుల్ అన్నాం. రిసీవ్ అయింది, క్యాష్ అనేది రిసీవ్ అయింది, రిమైనింగ్ అమౌంట్ క్రెడిట్ అన్నాడు. ఓకే, అంటే 60,000 రూపాయలు అప్పు, 10,000 వచ్చింది, మిగిలింది క్రెడిట్ అన్నాడు, మిగిలింది అప్పే అన్నాడు. ఓకే రైట్. వాట్ ఈస్ ద రిసీవబుల్ అమౌంట్ అంటే వాట్ ఈస్ ద రిసీవబుల్ అమౌంట్, ఇంకా రావాల్సినటువంటి అమౌంట్ ఎంత అన్నట్టు, అవునా? అంతే కదా, రిసీవబుల్ అమౌంట్ ఎంత, రావాల్సిన అమౌంట్ అగైనెస్ట్ సేల్స్ మేడ్ మిస్టర్ దీపక్ ఎంత వస్తుంది అప్పుడు? 50,000. సింపుల్. దీనికి హూ ఇస్ ద సెంట్రీ డెబిటర్ క్రెడిటర్ అవసరంలా, కానీ అది ఇంపార్టెంటే,
బట్ అంత లెవెల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, సింపుల్గా తెలుస్తుంది కదా ఇక్కడ. ఎందుకంటే పేమెంట్ రిసీబుల్ తెలుస్తుందిగా. పేబుల్ అంటే మనం ఇవ్వాల్సింది, రిసీబుల్ అంటే మనకి రావాల్సింది. అవునా? వాడు క్లియర్గా చెప్పాడు 60,000 రూపాయలు సేల్స్ జరిగినాయి, 10,000 రూపీస్ రిసీవ్ అయ్యింది, మిగిలిన అమౌంట్ క్రెడిట్ అన్నాడు. మిగిలిన అమౌంట్ అప్పు. ఓకే రైట్, బాగానే ఉంది. వాట్ ఈస్ ద రిసీబుల్ అమౌంట్ అన్నాడు. ఇప్పుడు ఆడు అన్నాడు అమౌంట్ క్రెడిట్ అన్నాడు కదా, అప్పుడు మిగిలిన ఎంత? 50,000. 50,000 అప్పు, అంతే కదా. అప్పు అంటే మనకి రావాల్సిందే నీకు అర్థం. మనకి రావాల్సింది 50,000. సింపుల్. ఒక క్వశ్చన్ అలా యూటిలైజ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకే, ఇక్కడ goods return against purchase invoice. This entry should be recorded using the credit note voucher in Tally ERP9. True or false? True or false? ఓకే, ఫాల్స్ అన్నారు. త్వరగా టైం గా రెడ్యూస్ అవుతుంది. ఫాల్స్ అన్నారు. ఇప్పుడు వచ్చేవాడికి పర్చేజ్ గూడ్స్ రిటర్న్స్ అంటే పర్చేజ్ రిటర్న్స్ అనే కదా అర్థం. పర్చేజ్ రిటర్న్స్ మనం టాలీ వోచర్లో దేని రాస్తాం? డెబిట్ నోటా, క్రెడిట్ నోటా? పర్చేజ్ రిటర్న్స్ డెబిట్ నోటా, క్రెడిట్ నోటా? మీకు అక్కడ ఆల్రెడీ ఒకసారి చెప్పాను, గూడ్స్ రిటర్న్ అన్నా, అవునా, కంపెనీ రిటర్న్స్ అన్నా, పర్చేజ్ రిటర్న్స్ అన్నా ఒకటే వస్తుంది అన్నాను. అవునా? పర్చేజ్ ఇన్వాయిస్ అంటే వాడు పర్చేజ్ ఇన్వాయిస్ అంటే దానికి సంబంధించిన దాంట్లో దిస్ ఎంట్రీ షుడ్ బి రికార్డ్ టు ద క్రెడిట్ నోట్ అని అంటున్నాడు. క్రెడిట్ నోట్ దేనికి రాస్తాము? క్రెడిట్ నోట్ లో రాసేది ఏంటిది? పర్చేజ్ సేల్స్? సేల్స్ రిటర్న్స్, నాట్ ఓన్లీ సేల్స్ రిటర్న్స్. కన్ఫ్యూజ్ చేయడానికి ఎట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా అడుగుతారు. క్రెడిట్ నోట్ లో రాసేది సేల్సే కదా అని అంటాడు, సరిపోతుంది. అప్పుడు సేల్స్ రిటర్న్స్ రాస్తాం, అది కంప్లీట్ గా మెచ్చాం. ఓకే రైట్. నెక్స్ట్ వన్ వచ్చేవాడికి ఆన్ 16th April నేహా ట్రేడర్స్ సేమ్ అంతకుముందు మనకి క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమింగ్స్ అనేది వస్తుంది. సో దీనికి ఆన్సర్ చెప్పండి. ఎంత? క్వశ్చన్ మనకి ఆల్రెడీ వచ్చింది, అక్కడికి 3 times or 4 times వచ్చింది. యా రైట్, 15,350. దీనికి ఆన్సర్లు మటుకు చెప్తున్నారు. ఈ క్వశ్చన్లో నేను ఇంకో క్వశ్చన్ అడిగితే మటుకు అందరికి కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఓకే, అది ఒకసారి గుర్తుపెట్టుకోండి అందరూ. దీనికి ఆన్సర్స్ అయితే మటుకు అందరికి వచ్చేస్తాయి, కానీ ఆ క్వశ్చన్లో నుంచి నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతుంటే వరకు కన్ఫ్యూజ్ పడిపోతున్నాను. సో ఆ గ్యాప్ ఏదైతే ఉందో అందరూ ప్రతి ఒక్కరు ఫిల్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇన్ టాలీ ERP9 మేనేజ్ ద ఇన్వెంటరీ effectively since actual status of the stock items obtained. ఏమొస్తుంది ఇక్కడ? ఇక్కడ ఏమన్నాడంటే టాలీ ERP9 లో ఏంటిది మేనేజ్ డాష్ ఇచ్చాడు. మేనేజెస్ ద ఇన్వెంటరీ ఎఫెక్ట్లీ సిన్స్ ద యాక్చువల్ స్టేటస్ ఆఫ్ ది స్టాక్ ఐటమ్స్ obtained అన్నాడు. ఇందులో ఇక్కడ కింద కొన్ని రిపోర్ట్స్ ఇచ్చాడు. ఏ రిపోర్టు ఇక్కడ మేనేజ్ చేస్తుంది అని అడుగుతున్నాడు. సింపుల్ క్వశ్చన్ అది, అవునా? కంట్రోల్ రిపోర్ట్స్ అసలు అది లేనే లేదు. ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఉంటుంది, బట్ కానీ దీనికి సంబంధించింది కాదు, టాలీకి సంబంధించింది కాదు. ఉంటే మనకి దాంట్లో ఏముంటుంది? బాయిలో అకౌంటింగ్ ఇన్వెంటరీ, అవునా? లెడ్జెస్ లో అయినా అకౌంట్స్ ఇన్ఫో, ఇన్వెంటరీ ఇన్ఫో. పర్చేస్ లో అయినా అకౌంటింగ్ వచ్చేసి ఇన్వెంటరీ వచ్చేసి రెండే కదా ఉంది, అవునా? ఇక్కడ ఏమన్నాడు?
సిన్స్ ద యాక్చువల్ స్టేటస్ ఆఫ్ ద స్టాక్ ఐటమ్స్ మనం దేంట్లో రాస్తాం, ఇన్వెంటరీలో రాస్తాం. అప్పుడు ఇన్వెంటరీ రిపోర్ట్స్. సింపుల్ క్వశ్చన్ అలా విధంగా చూసుకుంటూ వచ్చేస్తాయి. సేమ్ క్వశ్చన్ ఇక్కడ ఏమన్నాడు, కొంచెం డిఫరెంట్ గా అడిగాడు ఈసారి. సేమ్ క్వశ్చన్ కి మళ్ళీ సేమ్ ఆన్సర్ పెట్టారు అనుకోండి, అంతే. ఇక్కడ ఏమన్నాడు ఈసారి, ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది బిజినెస్. ఏమొస్తుంది ఇప్పుడు ఇక్కడ? ఏమొస్తుంది క్లియర్ గా చూడండి క్వశ్చన్ ఒకసారి. In Tally ERP9, obtain information of the financial position of the business. Some members wrong కొట్టారు, some members కరెక్ట్ పెట్టారు, చూసుకోండి. ఇప్పుడు వచ్చేవాటికి ప్రీవియస్ క్వశ్చన్ కనుక చూస్తే ఇక్కడ టాలీ ERP9 లో ఇన్ టాలీ ERP9 మేనేజెస్ ద ఇన్వెంటరీ స్టాక్ ఇన్వెంటరీ రిపోర్ట్స్. ఓకే, రైట్, గుడ్. ఇక్కడ సేమ్ క్వశ్చన్. ఇక్కడ మీరు బి అనేది ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అనేది ఎందుకు వాడు ఇక్కడ పర్టికులర్ గా టాలీ ERP9 లో అడిగారు, నాట్ ఓన్లీ అకౌంటింగ్ అలా. టాలీ ERP9 లో ఉంటే ఏ రిపోర్ట్స్ ఉంటాయి? ఒకటి అకౌంటింగ్ రిపోర్ట్ ఉంటుంది, లేదంటే ఇన్వెంటరీ ఉంటుంది. మన టాలీలో అదే కదా, టాలీలో మనకు కనబడుతుంది కదా. అకౌంట్ లెడ్జర్స్ మాస్టర్స్ లో, అకౌంటింగ్ మాస్టర్స్ లో చూస్తే అకౌంట్స్ ఇన్ఫో, ఇన్వెంటరీ ఇన్ఫో. లేదు ఓచెస్ లో చూస్తే అకౌంటింగ్ వచ్చేసి, ఇన్వెంటరీ వచ్చేసి. ఇది కాక ఇంకోటి ఉందా? ఉంటే పేరోల్ తప్ప. అవునా? లేదు కదా. అక్కడ అప్పుడు ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఎందుకు వస్తుంది? ఇక్కడ ఏమన్నాడు, ఫైనాన్షియల్ పొజిషన్. స్టాక్ పొజిషన్ చెప్పమన్నప్పుడు ఇన్వెంటరీ, ఫైనాన్షియల్ పొజిషన్ చెప్పాలనుకున్నప్పుడు అకౌంటింగ్. అవునా? మీరు ఇప్పుడు స్టాక్ చేసి ఎన్ని పర్చేస్ సేల్ చేసినా చివరికి రిసిప్ట్ వచ్చేది ఏదంటే పేమెంట్ రిసిప్టే మెయిన్. అవునా? అవునా కదా? సో అది గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ అకౌంటింగ్ రిపోర్ట్స్ ఎట్లా వస్తుంది. సో